देश जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरिहराय नमः कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः हरिहराय नमः कृष्ण यादवाय नमः यादवाय केशवाय माधवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरि गुरु वैष्णव भगवत गीता श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरि गुरु वैष्णव भगवत गीता श्री रूप सनातना भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ श्री श्री रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेवा 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 जय सुभद्रा माई जय सुभद्रा जय सुभद्रा माई जय सुभद्रा माई जय सुभद्रा जय जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भाव तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भाव तुम्हें निटाय गौरांगो निटाय गौरांगो निटाय गौरांगो निटाय गौरांगो जय सचिनंदन जय सचिनंदन जय सचिनंदन गौर हरि जय सचिनंदन जय सचिनंदन गौर हरि पतित पावन पतित पावन गौर पतित पावन पतित पावन जय जय प्रभुपाद
जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव जय जय गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल मिठाई गौर हरि बोल गौर प्रेमानंदे हरे हरि बोल हरे कृष्ण महाమంత్ర की जय మా ఎవరన్నా ప్రార్థనలు చేస్తారమ్మా నేను చేస్తాను. సరేనండి చేయండి అమ్మా జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుభ్యో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సంజీవం సాత్వితం సావధూతం పరిజన సంహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధా బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనాభ్యో విష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహాపదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో పాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. వెల్కమ్ బ్యాక్ అందరికీ. మనం ముకుందమాల స్తోత్రం చదువుకుంటున్నాము. సారీ, వాళ్ళ టైం 2:00 మళ్ళీ 4:00 మార్చాల్సి వచ్చింది. వాళ్ళు అనుకోకుండా 2 గృహ ప్రవేశాలు ఉన్నాయి. స్నేహితులుగా వెళ్ళటం అక్కడ లేట్ అయిపోయింది. నేను 2:30 కల్లా రాగలను అనుకున్నా కానీ ఇంకా రాలేకపోతున్నానని క్లాస్ మార్చాను. అయినా కొంతమందికి వేరే పనులు ఉండొచ్చు, సాయంకాలం మన్నించండి. సాయంకాలం. హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? హరే కృష్ణ సునీత మాతాజీ, హరే కృష్ణ నాగలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. రూపమాతాజీ ఎక్కడున్నారు మీరు?
హరే కృష్ణ ఫామ్ లో ఉన్నాను అదే ప్రభుజీ, అర్థమైంది, ఫామ్ ఏదో లో. కొంచెం డిఫరెంట్ గా కనబడుతోంది నాకు, అర్థమైంది. ఓకే ఓకే. ఇవన్నీ ఎక్కడ చెట్లు. మాతాజీ? హైదరాబాద్ లోనేనా? ఇక్కడ ఫాము మనము శ్రీశైలం పోతాం కదా ప్రభుజీ, ఆ, ఆ, శ్రీశైలం ఆ. ఆ రూట్ లో ఆమన్గాల్ అని వస్తుంది. అక్కడికి వచ్చాం, మార్నింగ్ వచ్చాం. నిన్న క్లాసులు అయ్యాయి కదా ప్రభుజీ నిన్న. అవునవును. ఇక సండే వస్తాం, వచ్చి మండే ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళిపోతాం. ఫామ్కి వచ్చిన క్లాస్ వింటున్నారా మాతాజీ? చాలా సంతోషం. అయ్యో, మన లాస్ట్ వీకే మిస్ అయిపోయాను ప్రభుజీ. ఆ రోజు Yes, yes, yes. గ్రీన్ గ్రేస్ లో వెళ్ళాం ప్రభుజీ మేము, కృష్ణాష్టమి రోజు సాటర్డే ఓకే ఈవినింగ్. ఓకే. అదేలేండి, అర్థమైంది. ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అదే ఇందాక హరే కృష్ణ ప్రభు. శ్రీనివాస్ ప్రభు కూడా కనపడ్డారు, కాల్ మీకు కనెక్ట్ చేస్తున్నప్పుడు చూశాను ఆయన్ని, ప్రభుజీని. ప్రభుజీ వచ్చారు. అదే Yes, yes, very good. హరే కృష్ణ అమ్మ, అందరూ వెల్కమ్ బ్యాక్. మనం ముకుందమాల స్తోత్రం చేస్తున్నాము. ముకుందమాల స్తోత్రంలో ఇప్పటికి ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నాం మనం? ఎన్ని శ్లోకాలు వచ్చినాయి? 11 శ్లోకాలు ప్రభుజీ. 10వ శ్లోకం వరకు చేసాం మనం. 11 కూడా చేసామా? భవజలది గతానాం లేదు. చేయలేదు ప్రభుజీ, 10 దాకానే చేశాం. ప్రభుజీ Right. 10 వరకు. ఒక్కసారి 1 నుంచి ఫాస్ట్ గా ఒక్కసారి చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ శ్లోకాలు అంత అద్భుతమైన శ్లోకాలు కాబట్టి. శ్రీవల్లభేతి వరదేతి దయా పరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప విష్ణు శ్రీపతి జయతు జయతు మేఘశ్యామల కోమలాంగా జయతు జయతు పృథ్వీ వారణాసౌ ముకుంద. జయతు జయతు పృథ్వీ భారనాశ ముకుంద. ముకుంద మూర్త్వా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అమిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వయో మద్వందహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావమేయం భవంతం. నాస్తా ధర్మేణ వసునిచయే నైవకామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్వానురూపం ఏతత్యాగం మమ బహుమతం జన్మాంతరేపి తత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవదీర్ణ శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి హరిమేవ సంతతం మందహాసముదితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృందవందితం. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముషిరుజ వీచి వ్యాకులే గాధమార్గే హరిసరసి విగాహ్యాతేజోజలౌగం భవమరు పరిభిన్నేజమత్యచ్చజామి. సరసి జనయని సశంక చక్రే మురబిది మా విరమస్యరస్తు సుఖతరమ పరం జాని హరిచరణ స్మరణామృతేన తుల్యం. మాభిర్మందమనో విచింత బహుదా యామీశ్చిరం యాతనా నైవామీ ప్రభవంతి మా పరిభవః స్వామీ నను శ్రీధరా ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్య నారాయణం లోకస్య వ్యసనామనోదకరో దాసస్య కిం నాక్షమా. హరే కృష్ణ. ఈ అద్భుతమైన శ్లోకాలు మీ అందరికి కూడా మనసుకు నచ్చుతున్నాయండి. ఈ శ్లోకాలు చాలా బాగా నచ్చుతున్నాయి ప్రభుజీ. బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రభు, చాలా నాకు బాగుంది. చాలా చాలా ఇష్టమైన శ్లోకాలు. వింటూ ఉంటే గౌరాంగ దర్శన్ ప్రభు పాడినవి వింటూ అలా కొద్దిగా పాడగలుగుతున్నాను. కొంతవరకు నేను నేర్చుకుంటున్నాను మీ అందరి సహాయంతో. మీ వాయిస్ తో ఇంకా బాగున్నాయి ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. మీ అందరి అభిమానం, ఆశీస్సులు. హరే కృష్ణ. ఇవాళ మనం 11వ శ్లోకంకి వెళ్తాం. మనం మాట్లాడుకున్నాం ఈ ఈ
మకుందమాల స్తోత్రం అనేది కులశేఖర ఆళ్వార్ గారి మనసులోంచి వచ్చిన ఇవన్నీ శ్లోకాలు. కులశేఖర ఆళ్వార్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, ఆయన భగవంతుడు కౌస్తుభమణి. కౌస్తుభమణి, భగవంతుడు మనస్సు దగ్గర హృదయం దగ్గర ఉండే కౌస్తుభమణి. కాబట్టి అందులోంచి వచ్చిన పద్యాలన్నీ కూడా కాచి పడబోచినట్టు భక్తి యొక్క సారమైనటువంటి పద్యాలు ఉన్నాయన్నమాట. భక్తిలో పిహెచ్డి కులశేఖర ఆళ్వార్. మనందరం ఎల్కేజీలో ఉన్నాం, అయినా సరే పిహెచ్డి పుస్తకాలు తీసి చదువుతున్నాం మనం. రైట్, హరే కృష్ణ. భవజలది గతానాం ద్వంద్వహాతనోయం సుతదుఃహృతి కలత్ర త్రాణభారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతి చరణమేకో విష్ణుపోతో నరాణాం. చదువు. భవజలది గతానాం ద్వంద్వవాతాహనానాం భవజలతానాం ద్వంద్వవాతాహనానాం సుతదుఃహృత కళత్ర త్రాణభారార్దితానాం సుతదుఃహృత కళత్ర త్రాణభారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతి చరణమేకో విష్ణుపోతో నరాణాం భవతి చరణమేకో నరాణాం భవజలది గతానాం ద్వంద్వహాతాహతానాం సుతదుఃహృత కలత్ర త్రాణభారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతి చరణమేకో విష్ణుపోతో నరాణాం. భవజలది. మనం సంసారం గురించి వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చే మాట ఏంటంటే భవసాగరం. ఈ మాట మనం వింటూ ఉంటాం. ఈ భవసాగరాన్ని దాటించగలిగిన ఆ నావ స్వామి నామమంత్రం అని, భవసాగరం అని ఎప్పుడు అందరూ ఆచార్యులందరూ కోట్ చేస్తుంటారు అనమాట. ఈ భవజలది గతానాం ద్వంద్వహాతనం ఏమంటున్నారంటే, ఈ ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతసేపు ద్వంద్వాలే ఉన్నాయంట. ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, వేడి చల్లగా ఉంటాం, అన్ని ఆపోజిట్స్ అని, డ్యువాలిటీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ద్వంద్వాలతోనే నిండిపడి. అందుకే కృష్ణుడు గుర్తుందంటే శ్లోకంలో ఈ ద్వంద్వానికి అతీతుడివి కమ్ము అని అర్జునుడికి చెప్తాడు. ఈ ద్వంద్వాలకు అతీతుడికి నువ్వు అవితేనే నువ్వు భవిష్యత్తులో ముందుకెళ్తావు, అంటే భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళగలుగుతావు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ భవజలది అంతా ద్వంద్వాలతో కూడిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎంతసేపు సుఖాల కోసమే ఆరాటపడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ, ఒక పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి చనిపోవటానికి రెడీగా ఉన్న వ్యక్తి కూడా సుఖపడటం గురించి ఆలోచిస్తుంటారు. ఎవరైనా పురుషుడు కానీ స్త్రీ కానివ్వండి, ఏ వయసులో ఉన్నా ఎప్పుడు సుఖపడటం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ సుఖపడటానికి కుదరదు అని తెలిసినా సుఖం వెతుక్కుంటూ ఉంటాం. ఎట్లా అంటే వేసవికాలంలో 50 డిగ్రీలు బయట ఎండ మండిపోతుంటే తలుపు తీసి చల్లటి గాలి ఏమైనా వస్తుందేమో చూద్దాం అంటే ఏమంటారు మీరు? ప్రభుజీ మీకు ఏమన్నా పిచ్చే అంటారు. అంతేనండి. బయట 50 డిగ్రీస్ ఉంటే చల్లగా ఉందేమో చూద్దాం, అసలు మీ నోట్లోంచి ఆ మాట ఎలా వస్తుంది ప్రభు అని అంటారు. కానీ నేను మాత్రం ఒక్కసారి తలుపు తీసి చూస్తానమ్మా బయట చల్లగా ఉందేమో. అట్లా మనం ఎన్ని కష్టాలు వస్తున్నా సరే ఈ భౌతిక ప్రపంచంలో సుఖముందేమో అని ఆరాటపడుతూ ఉంటామంట. సో ఎంతసేపు మనం పిల్లలు, సంసారము, భార్యలు ఎవరు కాపాడతారా, ఎవరు మనని చూసుకుంటారా అనుకుంటూ ఉంటాయి. ఎంతసేపు నా కుటుంబం చాలండి, నాకు నా పిల్లలను చూసుకుంటారు, వాడు చూసుకుంటారు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అని తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మనని కాపాడగలిగిన నావ కేవలం శ్రీ విష్ణునామమే. భగవంతుడే మనని కాపాడగలడు, ఎవ్వరూ మనని కాపాడలేరు. మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ శ్లోకం, దీనికి రిలేటెడ్గా అనుకున్నాం మనం. అంటే పిల్లలు కానీ మనం భజహురే మన శ్రీనందనందన్ అన్న పాటలో కూడా పాడుతూ ఉంటాం. మన ఎవరు కాపాడలేరు, మనల్ని కాపాడగలిగింది ఈ భవజలది అన్న సముద్రంలోంచి మనల్ని కాపాడగలిగింది కేవలం ఆ భగవంతుడు మాత్రమే. ఈ ఈ ఈ నావ ఈ చివరి నుంచి నావ ఆ చివరి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళగలిగింది భగవంతుడే అంట. ఒకసారి ఐ థింక్ గుహుడు అనుకుంటా, గుహుడు రాముణ్ణి తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్తుంటే
రాముడు డబ్బులు ఇస్తానికి ట్రై చేస్తాడంట గుహుడికి. అప్పుడు గుహుడు అంటాడంట, రామయ్య నీ ఉద్యోగం నా ఉద్యోగం రెండు ఒకటే. నేను మనుషుల్ని ఈ గట్టు కాడి నుంచి ఆ గట్టుకు తీసుకెళ్తాను. నువ్వు ఈ ఈ మనుషుల్ని ఇక్కడి నుంచి అవతలికి అంటే వైకుంఠానికి తీసుకెళ్తాం, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు తీసుకెళ్తాం. ఇద్దరు పడవ నడిపేవాళ్ళమే కాబట్టి ఒకళ్ళొకళ్ళు డబ్బులు ఇచ్చుకోకర్లేదు అన్నాడంట. ఇద్దరు పడవ నడిపేవాళ్ళే. సో భగవంతుడు కూడా పెద్ద పడవ నడుపుతాడు అనమాట. ఏంటంటే మన ఈ గట్టు నుంచి ఆ గట్టుకి, ఈ భూలోకం నుంచి ఆ వైకుంఠ లోకాన్ని మనకి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న వ్యక్తి అనమాట. సో అటువంటిది భవతి శరణమేకో విష్ణు పోతో నరాణం. విష్ణువుని శరణ వేడటం ఒకటే మనకి సంసారంలోంచి ఈదటం. భాగవతంలో శ్లోకం ఉంది, నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ శ్లోకం గుర్తులేదు, కానీ ఆ శ్లోకంలో ఎలా చెప్తారంటే అంట, ఈ భవజలది మొత్తం అంట ఎలా ఉంటుందంటే తెలుసా, ఒక ఆవు దూడ కాలు పెడితే ఎంత చిన్న చిల్లు పడుతుందండి, ఒక చిన్న చిల్లు పడుతుంది కదా ఆవు దూడ కాలు ఇలా పెడితే, అందులో నీళ్ళు ఉన్నాయనుకోండి, దాన్ని దాటటం మనకు కష్టమా? ఈవెన్ 1 year పిల్లోడు కూడా దాటగలడు. 1 year పిల్లోడు కూడా అంటే ఈ మహాసముద్రం అంతా, అంటే ఈ ప్రపంచం అంతా ఒక కాఫ్ హూఫ్ ప్రింట్, అంటే ఆవు దూడ కాలి గుర్తులో చిన్నగా ఇంత పడి అందులో గుంటలాగా 4 చుక్కలు 10 చుక్కలు నీళ్లు ఉంటాయేమో, అంత తేలిక అయిపోతుందంట భగవంతుడి పాదాలు పట్టుకున్న వాళ్ళకి. సంసార సాగరం ఎదటం అన్నది అంత పెద్ద సాగరం, ఒక ఆవు దూడ కాలి అంత చిన్నగా అయిపోతుందంట. భాగవతంలో శ్లోకం చెప్తారన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఇంతకుముందు ఈ శ్లోకం చదువుకున్నట్టుగా నాకు గుర్తు, బట్ లేకపోతే ఇంకో దట్స్ ఫైన్. భాగవతం 7:9 ప్రహ్లాదులు చెప్తున్నారు, మన్యే ధనాభిజన రూప తపస్ృతుజౌ తేజ ప్రభవ బాల పౌరుష బుద్ధి యోగా నరాధ్యానన్య హి భవంతి పరస్య పుంసో భక్త్యాతు తోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఆస్తి, ఎటువంటి కుటుంబంలో నుంచి పుట్టాము, అందము, తపస్సు, చదువు, తెలివితేటలు, ముఖ కవళికలు, మనకున్న యొక్క ఇన్ఫ్లుయెన్సు, తేజోశక్తి, బలము, తెలివితేటలు, తర్వాత రకరకాల శక్తులు, ఇవేమి భగవంతుడిని సాటిస్ఫై చేయడానికి కారణాలు కాదు. ఎవరు చెప్పేశారు? ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పేశాడు. సో మనలో ఎవరికన్నా నా దగ్గర అది లేదు ప్రభుజీ అని మనకి ఎవరికన్నా అనిపిస్తే, ప్రభుజీ మా దగ్గర అంత ఆస్తి లేదు, మా దగ్గర అంత అంతం లేదు, మా దగ్గర అన్ని తెలివితేటలు లేవు, మా దగ్గర అంత అదేంటంటే చూడటానికి కూడా భలే అంటే చూడంగానే అట్రాక్టివ్ అటువంటి ముఖ కవళికలు నా దగ్గర లేవు, అంత శక్తి నా దగ్గర లేదు, అంత తెలివితేటలు నా దగ్గర లేవు, నాకే మాయలు మంత్రాలు రావు, నేను సామాన్య జీవిని అన్నారనుకోండి. ఇప్పుడు వరకు మన మనసులో నేను సామాన్యమైనటువంటి ఒక స్త్రీని, సామాన్యమైనటువంటి నేను ఒక పురుషుణ్ణి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తానికి, భక్తి చేయటానికి నాకు అర్హత ఉందా అంటే ఉన్నది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. సో ఇవేమి భగవంతుడిని సంతృప్తి చేయలేవు. ఎవరు భగవంతుడిని ఎలా సంతృప్తి చేయగలరు? కేవలం భక్తితో మాత్రమే భగవంతుడిని సంతృప్తి చేయగలరు. నాకు ఇంత ఆస్తి ఉంది తండ్రి, నేను అంబానీ ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు మోక్షం ఇవ్వు తండ్రి అంటే ఎల్లెల్లి అంటాడు. ఎందుకంటే సహస్ర లక్ష్ములు ఆయన పాదాల దగ్గరే ఉన్నారు. ఆ లక్ష్మి, మన దగ్గర ఉన్న లక్ష్మి ఆయన ఏం ఆనందపరచలేడు. ఏది కారణం కాదు, కేవలం భక్తి మాత్రమే భగవంతుడిని కట్టిపడేయగలదు. మనకి ఆ ఎలిజిబిలిటీ ఉందన్నమాట, ఎలిజిబిలిటీ ఉంది. అందుకనే ఆయన ఏమంటున్నాడు ప్రహ్లాద మహారాజుడు, గజేంద్రుడు అలా చేశాడు కాబట్టి భగవంతుడు సంతృప్తి పట్టాడు. గజేంద్రుడు ఏం చేశాడు? 10,000 మంది భార్యలు ఉన్నారంట గజేంద్రుడికి, 10,000 మంది ఏనుగులు, వాళ్ళందరూ ఆ గట్టు దగ్గరే వెయిట్ చేస్తున్నారు. 1,00,000 మంది ఏనుగులు ఆయన సైన్యం, వాళ్ళందరూ ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ రాజు గజరాజు వెళ్ళి ముసలి నోట్లో ఆయన కాలు ఇరుక్కుపోంటే 10,000 మంది భార్యలు గట్టు పక్కన కూర్చొని ఏడుస్తున్నారు, కానీ ఎవరు లోపలికి వచ్చి ముసలి భార్య నుంచి కాపాడలేకపోయారు. ఆయన మంది మార్బలం నిన్నటి వరకు రాజాది రాజ గంభీర రాజ మార్తాండ అని తెగ పొగిడిన వాళ్ళు కూడా ఎవ్వరు ఏమి చేయలేదు. ఎవరు వచ్చి కాపాడారండి గజేంద్రుణ్ణి? కేవలం భగవంతుడే. విష్ణువుడు గరుడ వాహనం మీద వచ్చి ఆ భగవంతుడే కాపాడగలిగారు, ఇంకెవ్వరూ కాపాడలేపారు. ఇది గుర్తు చేస్తున్నారు అనమాట మన ప్రహ్లాద మహారాజు, ఇది గుర్తు చేస్తున్నారు. హరే కృష్ణ. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, మీరు మ్యూట్ లో ఉండండి, ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే పర్వాలేదు. రైట్. సో ఇక్కడ గజేంద్ర మోక్షం అనుకున్నాం కదా, పక్క శ్లోకం.
నమామి మే జ్ఞాతాయ ఆతురం గజ కుతః కారుణ్య ప్రభవంతి మోచితుం గ్రహేణ పాసేన విధాతుర్ అవర్తో అప్యోహం చతం యామి పరంపరాయణం. గజేంద్ర మోక్షంలో నా స్నేహితులైన ఆ ఏనుగులు కానీ నా రిలేటివ్స్ కానీ ఎవ్వరూ నన్ను కాపాడలేకపోయారు. ఇంకా నా భార్యల గురించి ఏం చెప్తాం? భార్యల అబలలు, వాళ్ళు ఏమి చేయలేరు. నా స్నేహితులు ఏమి చేయలేకపోయారు. సో ఇవాళ నా జాతక ఫలంలోటి నేను ఇవాళ ఆ ముసలి కాల్లో నా కాలు పెట్టాల్సి వచ్చింది. సో వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు కాబట్టి గ్రహేణ పాశేన విధాతుర్ అవృత్తో ఇప్పుడు నేనేం చేస్తాను? నేను ఆ భగవంతుణ్ణి, సుప్రీం లార్డ్, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి, విష్ణుమూర్తిని శరణు వేడుకుంటాను. ఎవరు వేడుకుంటారు శరణు? గొప్ప గొప్పటి వాళ్ళు కూడా ఆయన్నే శరణు వేడుకుంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా కుటుంబం నన్ను కాపాడలేదు, నా బంధువులు నన్ను కాపాడలేరు, నా స్నేహితులు నన్ను కాపాడలేరు, నన్ను కాపాడగలిగింది కేవలం ఆ భగవంతుడే. అది అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. అర్థమైందండి ఈ శ్లోకం? భవజగతిగతానాం సురదుహృతి కళత్ర భార్య త్రాణభారార్ధితానాం విషమ విషయతో భవతి శరణమేకో విష్ణుపోతో నరాణం. అక్కడ సెంటెన్స్ అండి, భవతి శరణం ఏకో విష్ణుపోతో నరాణం. ఏకో ఏకో ఆ భగవంతుడు ఒక్కడు, నారాయణుడు ఒకడే శరణం, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒకడే శరణం అని చెప్తున్నారు అనమాట. ఇది 11వ శ్లోకం. రైట్, మనం 12వ శ్లోకానికి వెళ్తున్నాం. భవజలది మగాదం దుస్తరేయం కదమహమిత చేతో మాస్మకాకౌతరత్వం సరసిజదృశీ దేవతావైర్భక్తిరేక నరకభిజవిధినిషన్నాతాయురిష్యత్యం. వెరీ గుడ్. భవజలది మగాదం దుస్తరం విస్తరేయం కదమహమితి చేతో మాస్మకాకౌతరత్వం సరసిజదృశీ దేవే తారకీ భక్తిరేక సరసిజదృశే దేవే తారకీ భక్తిరేక నరక విధి నిషన్నా తారయిష్యత్యవశ్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? భవజలది మగాధం, భవజలది అగాధం. అగాధం అంటే ఏంటండి? లోయ లాంటిది. అంటే అగాధంలో పడిపోతే మనం బయటికి రాలేము, అటువంటి అగాధం ఇది. ఏది? భవజలది. అంటే ఈ సంసారం అన్న అగాధంలో ఎవరన్నా పడిపోతే దుస్తరం విస్తరేయం, బయటికి రాలేము మనము. సో ఏమంటున్నారంటే, ఓ మనసా, ఈ ఈ అంటే అంతం లేనటువంటి ఈ సంసార సాగరంలో పడిపోతే మనం బయటికి రాలేము. ఎవరు మనల్ని రక్షించగలరు? కేవలం భక్తి మాత్రమే రక్షించగలదు. సో అందుకని సరసిజదృశి దేవే తారకీ భక్తిరేఖ అంటే తామర ఆకుల్లాంటి ఉన్న కళ్ళు ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణకి, శ్రీకృష్ణ భగవానుడు నరక విధి నిషన్న, నరకాసురుని వధించిన స్వామిని కనుక మనం పట్టుకోగలిగితే ఈ సముద్రాన్ని ఆయన దాటించగలడు. తారయిషత్ అవశ్యం, ఆయనే దాటించగలడు. నరక విధి భక్తిరేఖ సరసిజదృశి దేవే తారకీ భక్తిరేఖ. సో భవజలది మదానం దుస్తరం విస్తరేయం. సో ఈ అగాధం నుంచి కాపాడగల శక్తి ఎవ్వరికి లేదు, ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ శ్లోకాలన్నీ వింటుంటే మనకి ఏమర్థం అవుతుందండి? మనం ఎవరి మీద ఆధారపడాలంటే కేవలం భగవంతుడి మీదే ఆధారపడాలి. మన ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఓకే, అన్ని రిలేషన్స్ మనకుంటే, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, చుట్టాలు అందరూ ఉంటారు. కానీ లోపల మనకి క్లియర్, లోపల మనకి డీప్గా క్లియర్, మనకున్న రిలేషన్ ఆ స్వామే. ఆ స్వామితో ఉన్న రిలేషనే శాశ్వతమైన రిలేషను. ఈ మిగతా ఉన్న రిలేషన్స్ అన్ని తాత్కాలికమైనవి. అన్ని మీ బాధ్యతలని నిర్వర్తిస్తారు. ఎక్కువ మాతాజీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీ భర్తకి కావాల్సినవి, మీ పిల్లలకు కావాల్సినవి, మీ కుటుంబానికి కావాల్సినవి అన్ని సమకూర్చి పెడుతున్నారు. కానీ లోపల మీకు అర్థమైంది ఏంటి? ఆ స్వామి ఎప్పటికన్నా నాకు శరణ్యం. ఐ డోంట్ నో, నేను మీకు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పానో లేదో.
మన ఇంట్లో ఒక పాప ఉంటుందండి, చిన్న పాప. ఆ పాపను చూసుకోవటానికి మనం పనమ్మాయిని పెట్టుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టున్నాం ఒకసారి. పనమ్మాయిని పెట్టుకుంటాం. ఆ పనమ్మాయి మన పిల్లలకి స్నానం చేస్తూ ఉంటుంది, ఆ, చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది, బట్టలు వేస్తూ ఉంటుంది, బొట్టు పెడుతూ ఉంటుంది, బయటికి తీసుకెళ్తుంది, ఆడిస్తుంది, అన్నం పెడుతుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. 100% మనసు ఇక్కడే పెట్టినట్టుగానే ఉంటుంది. కానీ ఆవిడ మనసులో ఎవరు ఉంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ కూతురు, కుటుంబం వాళ్ళ వాళ్ళ కుటుంబం, వాళ్ళ కూతురు. నా కూతురు ఎలా ఉందో, అన్నం తిన్నదో లేదో, పడుకున్నదో లేదో, స్కూల్ నుంచి ఇంకా వచ్చిందో లేదో, ఇవే ఇక్కడంతా తన బాధ్యత నిర్వర్తిస్తానడు సిన్సియర్గా. అలానే ఇక్కడ పని వదిలేసేసి వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండదు. ఇక్కడ సిన్సియర్గానే చేస్తూ ఉంటుంది. కానీ మనసు లోతుల్లో ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది? వాళ్ళ వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ గురించి గురించి. ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక్క చిన్న పనమ్మ ఎగ్జాంపుల్లో కూడా మనం ఎంతో డీప్గా భాగవతం అర్థం చేసుకోవచ్చు. సో మనం కూడా మన సంసార బాధ్యతను నిర్వర్తిస్తూ మనసు లోతుల్లో మనకు అర్థంగా డీప్గా ఉండాల్సింది ఏంటంటే, ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు, శాశ్వతమైన బంధం నాకు భగవంతుడితోటి అన్న కనెక్షన్ అన్నది మనకి ఎప్పుడు ఆ భగవంతుడిని ఆలోచిస్తారు. సో ఆచార్యులు చెప్తారు, మనకి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడంట. ఒక చేత్తో సంసార బాధ్యతలు ఇస్తూ, ఇంకో చేత్తోటి ఎప్పుడు ఆ భగవంతుని పాద పద్మాలు పట్టుకోవాలని చెప్తారన్నమాట. అది మనం ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకుంటున్నాం. రైట్. ఇక్కడ భాగవతంలో దానికి కనెక్టింగ్గా ఒక శ్లోకం ఉందండి. ఏతాంశా ఆస్తయా పరమాత్మనిష్టాం ఆధ్యాసితం పూర్వతమిర్ మహర్షిభిః అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంగ్రి నిషేవయైవ. ఈ సంసార సాగరాన్ని మనం దాటగలిగింది భగవంతుడి పాదాల మీద మనం ఎప్పుడైతే స్థిరంగా నిలబడి ఉంటామో. ఇది ఇంతకుముందు ఎంతో మంది ఆచార్యులు చెప్పిన విషయం అంట. ఏమని? పూర్వం ఆత్మైర్ మహర్షిభి అంటే ఇంతకుముందు ఆచార్యులు చెప్పింది ఏంటంటే, అహం తరిష్యామి దురంతపరం. మనము ఎలా తరించగలుగుతాము? ఇటువంటి అతి క్లిష్టమైనటువంటి భవసాగరం నుంచి ఎలా బయటపడతాము? తమో ముకుందాంగ్రి నిషేవయైవ. ఆ ముకుందుని యొక్క పాద పద్మాలు మనం పట్టుకోగలిగితే ముందుకెళ్తాము. ఇది దానికి సంబంధించిన మనం భాగవతంలో ఇంకో శ్లోకం అనమాట. హరే కృష్ణ అమ్మ. చిన్న చిన్న శ్లోకాలే, మనకి మీనింగ్ తెలిసిన మీనింగ్సే, కాకపోతే మహానుభావుల నోట్లో నుంచి వచ్చినాయి కాబట్టి 1-2 సార్లు అనుకుంటే మన మనసులో కూడా ఇంకొంచెం భక్తి అనేది ఏర్పడుతుంది అనమాట. యాక్చువల్గా కొంచెం చాలా అందరూ తెలుగు వాళ్ళు, దాదాపు అందరికీ మనకి కొద్ది గొప్ప సంస్కృతం వర్డ్స్ వచ్చు. విరక్కొట్టుకుంటే అర్థమవుతుంది. భవజలది, అగాధం, దుస్తరం, విస్తరేయం, చేతో అట్లా సరసిజ దృశి దేవే తారకీ భక్తిరేఖ నరక బిషిది నిషణ్ణ తారయిష్యత్నం అవశ్యం. అలా ముక్కలు ముక్కలుగా చేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. మీ దగ్గర ఎవరి దగ్గర ముకుందమాల స్తోత్రం పుస్తకం ఉందంటే అందులో వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉందంటే. అంటే ఏంటంటే మెల్లిమెల్లిగా మనకి సంస్కృతం కూడా అర్థం అవుతుంటుంది. అలా కొన్ని శ్లోకాలు వింటూ 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 ఉంటే ఆ సంస్కృతం వర్డ్ కూడా మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఒక సంస్కృతం వర్డ్కి అనేక మీనింగ్స్ ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి కూడా మీనింగ్ మారిపోతుంది. అందుకనే శ్లోకాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్వయించేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియక రకరకాలుగా రాసేస్తూ ఉంటారు ఎవరు పడితే వాళ్ళు. రైట్. నెక్స్ట్ శ్లోకం. త్రిష్ణూతో ఏ మదన పవన దూత మోహిమాలి ధారావర్తే తనయ సహజ సహజగ్రాహ సంగాకులేచ సంసారాఖ్యే సంసారే కిమాతి జలదో మజ్జతాం నస్త్రిధామ పాదాంబుజో వరదే భవతో భక్తి నావం ప్రయచ్చ. ఎవరో పాడుతున్నారు, బాగా చక్కగా ఎవరో ప్రాక్టీస్ చేశారండి. ఎవరు పాడుతున్నారు ఇప్పుడు నాతో పాటు? నేను కూడా నేను ప్రాక్టీస్ చేయలా, కానీ ఎస్ ఎస్ బాగానే క్యాచ్ చేశారు. తృష్ణోతో ఏ మదన పవనో దూతమో మూర్ఛిదః దూరే. కృష్ణోతో ఏ మదన పవనో దూతమో ధారావర్తే తనయ సహజ గ్రాహ సంగాకులేచ. ధారావర్తే తనయ సహజ గ్రాహ సంగాకులేచ. సంసారాఖ్యే మహతి జలదౌ మజ్జతాం నస్త్రిధామం. సంసారే మహతి జలదో మజ్జతాం నస్త్రిధామం పాదాంబోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ.
పాదాంబోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ. మహోర్మి మాలే ఫస్ట్ లైన్ అక్కడ ఫోటో కింద ఉండిపోయింది అది. తృష్ణాతో ఏ మదన పవనోద్దూత మహోర్మి మాలే ధారావర్తే తనయ సహజ గ్రాహ సంగాకులేచ సంసారాఖ్యే సంసారరాఖ్య పంక్తి జలదో మజ్జతాం మజ్జతాం నస్త్రిదామన్. పాదాంబోజే వరద భవతో భక్తి నావ ప్రయచ్చం. రైట్. ఇవన్నీ ఈ ఈ గత 3 శ్లోకాలన్నీ మన సంసారంలో ఎంత కూరుకుపోయామో మనకు గుర్తు చేస్తున్నాయి. మనం కానీ క్లాస్ విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ క్లాస్ అయిపోగానే మళ్ళీ మనం మాయలో పడిపోతాం. వెంటనే మన కుటుంబంలో మెంబర్స్ ఎవరన్నా కనపడంగానే మళ్ళీ మాయ అంతా పోయినమాట. ఆహా, నా పిల్లలు, నా మనవడు, నా ఆనందంలో పడిపోతాం అనమాట. సో అట్లీస్ట్ పోన్లే దేవుడి దేవుళ్ళ ఆకాశేపన్న మాయ నుంచి బయటకు ఉండటానికి ఒక గంట రోజుకి బయట ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆయన ఏం చెప్తున్నారంటే, మనం ఈ శ్లోకంలో మీనింగ్ తృష్ణోతోయే మదన పవనో దూర్తి మహామూరి మాలే. మనము ఈ నీళ్లలో మళ్ళీ ఈ సంసారం అన్న సముద్రంలో పడి కొట్టుకుంటున్నామంట. ఈ సంసారంలో ఏమేమి ఉన్నాయంటే కోరికలు, భౌతికమైన విషయాలు, తర్వాత కామంతో కూరుకున్నటువంటి అలలు, తర్వాత భార్య అనే సుడిగుండం తర్వాత పిల్లలు, బ్రదర్స్, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే తెలుసా అండి? ఆ సముద్రంలో ఉన్న సొరచేపలు లాంటి వాళ్ళంటే ఈ పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడన్నా మింగేస్తారంట. ఇప్పటికే మింగేస్తున్నారు కదండి. పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రులు మింగేస్తున్నారు కదా. ఆస్తుల కోసం పిల్లలు తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు, తల్లిదండ్రులు ఇంచోంటి బయటికి తోసేస్తున్నారు. ఎవడి కోసమైతే తల్లిదండ్రులు రాత్రింబగళ్ళు ఆహారనిశలు కష్టపడతారో వాళ్ళకి జ్వరం వస్తే 3 రోజులు 4 రోజులు రాత్రంతా నిద్రపోకుండా చూసిన తల్లి ఫైనల్గా ఆస్తి విషయం వచ్చేసరికి ఇంట్లోంచి ఒక తోపు తోస్తున్నారు. అది మనం కాస్త ముందే తెలుసుకుంటే బాగుపడతాం మనం. సో ఈ సముద్రంలో పెద్ద పెద్ద సొరచేపల్లాగా ఉన్నారంట. ఎవరు? పిల్లలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వీళ్ళందరూ సొరచేపల్లాగా ఉన్నారంట. స్వామి, ఈ ఘోరమైన ఈ సంసారం అన్న సముద్రంలో నేను ఎదలేను. నాకు నువ్వు పాదాంభోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ. భక్తి అన్న ఒక నావని కనుక నాకు ఇస్తే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోతాను తండ్రి. ఈ శ్లోకం మీరు ఎవరన్నా ఒప్పుకుంటారండి? ఒప్పుకోరా? ఒప్పుకుంటాం ప్రభుజీ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. అదేంటి అట్లా అంటారు? మాకెంతో మరంతే మా కదా భర్తల్ని, మా భార్యల్ని, మా పిల్లల్ని ఇలా తిడుతుంటే కులశేఖర ఆళ్వార్ గారు మీరు ఎలా ఒప్పుకుంటారు? యథార్థం అది, నిజం. అదే అంటారు కదండి, నిజం నిష్ఠూరంగా ఉంటది కదండి అంటే సచ్ కడవా అవుతాయి అంటారు హిందీలో. నిజం నిష్ఠూరంగా ఉంటది అంటారు అనమాట. అసలు ఈ శ్లోకం చదువుతుంటే నాకే అనిపించింది అనమాట. కోరికలన్న సముద్రం యొక్క నీళ్ళంట. ఆ నీళ్ళని ఫస్ట్ సంసారాన్ని సముద్రంతో పోల్చారు, మహాసముద్రంతో పోల్చారు. ఆ నీళ్లు మన సంసార సుఖాలు వాటిలో పరితపించటం అంట. అందులో వచ్చే అలలు ఏంటంటే మన యొక్క కామ కోరికలు. ఎప్పుడు అలలు కామ కోరికల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత సుడిగుండాలంటే భార్యలంట. తర్వాత పిల్లలు బ్రదర్స్ వీళ్ళందరూ సొరచేపలు. ఏంటమ్మా? అది కూడా ఉండాలన్నారు కదా భార్య అంటే, అది కూడా వివరించండి అంటున్నా. ఏంటమ్మా? లోపలికి వెళ్ళిపోతే పైకి తేలరు కదా ప్రభుజీ సుడిగుండంలో. సంసార సాగర్లో ఎవరైతే మునిగిపోతారో వాళ్ళు బయటికి రాలేరు కదా. బయటికి రాలేరు. అదే సుడిగుండం. అదొకటి సుడిగుండం. సో భార్య ఏంటంటే ఎక్కువ భర్తని సంసారంలోకి లాగుతూ ఉంటుందంట. అది బంధాన్నితో లాగుతూ ఉంటుంది అనమాట భార్య భర్తని. ఎవరన్నా భర్త సన్యాసం తీసుకుంటా భార్య ఒప్పుకోదన్నమాట, కట్టిపడేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే భార్యని ఇక్కడ సుడిగుండంతో పోల్చారన్నమాట. సో స్వామి, నాకు ఒక నావ ఇవ్వండి. ఇక్కడ అందరూ మాతాజీసే ఉన్నారు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఒక్కళ్ళు కూడా జెంట్స్ లేరు. సో ఏంటి మాతాజీ? సపోర్ట్ గానే ఉంటామంటున్నా. అట్లా అంటారా? పోన్లేండి.
సో ఇంకా నా మీద ఇట్లాంటి శ్లోకాలు చెప్తున్నారని గొడవ పడకుండా కులశేఖరాల వారి గారు చెప్పారు కదా అని ఒప్పుకున్నారు కాబట్టి పర్వాలేదు. పాదాంబోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ. అద్భుతంగా ఉంది. నాకు ఈ లాస్ట్ లైన్ ఎంత నచ్చిందంటే భక్తి నావం ప్రయచ్చ. భక్తి అన్న నామ కనుక మనకి నావ. అయితే సంసార సాగర్లోంచి నేను దాటగలుగుతాను. రైట్. ఇది యాక్చువల్గా అంటే కష్టంగానే ఉంటుంది, కానీ యాక్చువల్గా డీప్గా ఆలోచిస్తే ఇదే కరెక్ట్. సంసారం అన్నది ఒక లాగేస్తూనే ఉంటుందండి. మన ఆ కోరికలు అవన్నీ లాగేస్తూనే ఉంటుంది. యాక్చువల్గా భాగవతంలో ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక అతను ఓ పిల్లవాడు చనిపోతే తల్లిదండ్రులు పుట్టిన కొన్నాళ్ళకే చనిపోతుంటే తల్లిదండ్రులు విపరీతంగా కుళ్ళి ఏడుస్తూ ఉంటారంట. విపరీతంగా ఏడుస్తూ ఉంటే ఆ మహర్షులు ఆ పిల్లవాడిని లేపుతారంట. మళ్ళీ ప్రాణం ఇస్తారంట. ప్రాణం ఇస్తే అతను లేచి తల్లిదండ్రులు ఒక చూసి మీరెవరు అని అడుగుతాడంట. ఓ మీరెవరు అని అడుగుతాడంట. అంటే నిన్న ఆ పిల్లవాడు చనిపోయాడని వాళ్ళు హృదయ విదారకంగా రోధిస్తూ ఆ తల్లిదండ్రులు కూడా చనిపోవటానికి రెడీ అయిపోతారంట. నా కొడుకు లేతే నా జీవితం లేదు అని. అటువంటి కొడుకు నారద మహర్షి ఆ కొడుకుని లేపుతారంట. లేపితే ఆ కొడుకు లేచి మీరెవరమ్మా అని అడుగుతారంట. అదేంటి బాబా అలా అంటున్నావు అంటే, నేను మీ అమ్మ నాన్న అమ్మ మీ నాన్న నాన్న అంటే, ఆహా అవునా, ఏ జన్మలో మీరు నా తల్లిదండ్రులండి, నాకు ఇప్పుడు అనేక లక్షల జన్మలైనవి, దయచేసి మీరు నాకు ఏ జన్మలో తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేస్తారా అన్నాడంట. అనగానే ఆ తల్లిదండ్రులు ఇద్దరికి ఒకసారి షాక్ అయిపోయారంట. అంటే వేదాంతం వాళ్ళకి అప్పుడు అర్థమైందనమాట. ఎందుకంటే బిడ్డలు కూడా కర్మానుసారే వచ్చారు. మన పిల్లలు కూడా, మన ఇంట్లో పుట్టిన మన పిల్లలు కూడా కర్మానుసారే మనకు పుట్టారు. వాళ్ళు కూడా కోరికలు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉన్నాయి. అవి తీర్చుకోవటానికి మనకేదో రుణం ఉండబట్టి మన ఇంట్లో పుట్టారు వాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మానుసారే ముందుకెళ్తున్నారు. భార్యా పిల్లలందరూ కూడా వాళ్ళ కర్మానుసారే వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు జన్మ తీసుకున్నది వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి. పిల్లలు కూడా మన ఇంట్లో పుడుతున్నారు. ఏదో రుణాలు బందేనా పశుపక్షి సుతాలయ అంటారు కదా, అట్లా అన్ని రుణాలు తీర్చుకోవటానికే మనకి రిలేషన్స్ అన్ని ఏర్పడినాయి. సో ఈ రిలేషన్ పర్మనెంట్ అనుకొని పర్మనెంట్ రిలేషన్ మనం వదిలేస్తున్నాం. మనలో చాలా మంది ఏమంటే కాసేపు నామం టైం కుదరట్లేదండి, పిల్లలతో బిజీ అండి, మనవాళ్ళతో బిజీ అండి, మా హస్బెండ్కి 15 సార్లు కాఫీ కలిపి ఇవ్వాలండి, చాలా బిజీ అండి, 5 నిమిషాలు కూడా నామం చేయలేనండి అని చాలా మంది మాతాజీ చెప్తూ ఉంటారు. నాకు అప్పుడు చెప్పినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏం చేయలేము, సరే జాలిపడగలం, లేదా వాళ్ళ గురించి ప్రార్థించగలం, లేదా మెచ్చుకోవాలి. అఫ్ కోర్స్ సంసారంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మెచ్చుకోవాలి. కానీ బట్ అసలైంది మర్చిపోతున్నారే అని అప్పుడప్పుడు బాధగా ఉంటుంది అనమాట ఎవరికైనా చెప్తుంటే. రైట్. సో దీనికి సంబంధించిన భాగవతంలో శ్లోకం ఉందన్నమాట. త్వయి అంబుజాక్షకిలా సత్వధామ్ని సమాధీనావేశిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్స పదం భవాబ్ధిం. 10th చాప్టర్ 10th క్యాంటో, 10వ స్కందం 2వ చాప్టర్ 30వ శ్లోకం. ఓ కృష్ణ, ఓ లోటస్ సైడ్ లార్డ్ అంటే కలువరేకులు లాంటి కన్నులు ఉన్న ఓ భగవంతుడా, ఎవరి మనస్సు అయితే నీ పాదాల మీద ఎప్పుడైతే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారో, నీ పాదాలు అనే నావని ఈ భవసాగరాన్ని దాటటానికి ఎవరైతే పట్టుకుంటారో, ఈ మహాజనులు అటువంటి వాళ్ళు ఫాలో అయిన పద్ధతి ఫాలో అవుతుంటారో వాళ్ళు చాలా ఈజీ. ఇందాక నేను చెప్పదలుచుకున్న శ్లోకం ఇదే అనమాట. కుర్వంతి గోవత్స పదం భవాబ్దిం. నేను ఇందాక అన్నాను కదండి, ఆ శ్లోకం ఇక్కడే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఆవు, చెప్పాను కదా, దూడ పాదాల్లో నీళ్లు పడితే ఎంత చిన్నదిగా ఉంటుందో అంత ఈజీగా ఈ భవ సముద్రాన్ని క్రాస్ చేయగలరు అనమాట. సో అది భగవంతుడు పట్టుకోవటం వలన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, భగవంతుడు పాదాల మీద మెడిటేట్ చేయటం అంటే ధ్యానించటం. తర్వాత భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఈ భవసాగరాన్ని దాటగలము అన్నది దృఢమైన నమ్మకం ఉండాలి. ఫస్ట్ నమ్మకం స్ట్రాంగ్గా ఉండాలి మనకి, కొద్ది లైట్గా కాదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్వామి పాదాలు పట్టుకుంటే నేను బయటపడతాను అన్నది. తర్వాత మహాజనులు ఎవరైతే ఫాలో అయ్యారో అటువంటి వాళ్ళ పద్ధతిలో మనం ఫాలో అవుతాం. అంటే ఏంటంటే వాళ్ళు ముందు వెళ్ళొచ్చి మనకి చూసి చెప్తున్నారు, అవునండి ఆ స్వామి పాదాలు పట్టుకుంటే అయిపోతుందని ప్రహ్లాదుడు చెప్పాడు, ధ్రువ మహారాజ్ చెప్పాడు, కుంతి మహారాణి చెప్పింది, ఇలా చాలా మంది భాగవతంలో చెప్పారు. భగవద్గీత థియరీ బుక్ అయితే భాగవతం ప్రాక్టికల్ బుక్ అనమాట.
భగవద్గీతలో చెప్పినట్టుగా భాగవతంలో ఎంతో మంది వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు నిలబెట్టుకున్నారు. వాళ్ళు భగవద్గీత అనుసంధానంగా వాళ్ళ జీవితాలు గడుపుకున్నారు. అంబరీష్ మహారాజ్ స్టోరీ ఇవన్నీ మనం అప్పుడప్పుడు క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. తర్వాత ఈ సింపుల్ ప్రాసెస్, ఇది చాలా ఈజీ అయిన ప్రాసెస్. మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. మనం ఏం సంసారం వదిలేయక్కర్లేదు, సన్యాసం తీసుకోక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. సంసారంలో ఉంటూనే సమయాన్ని కేటాయిస్తూనే మనం ఈ భవసాగరాన్ని దాటడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. గత 3 శ్లోకాల నుంచి ఆయన భవసాగరం గురించి, మన కుటుంబంలో ఉన్న సొరచేపల గురించి చెప్తున్నారు. కుటుంబంలో ఉన్న సొరచేపలు. అంతే, రైట్. పృథ్వీరేణురను ప్రయాంసి కణికా ఫల్గు స్ఫులింగాలఘు స్తేజో నిస్సనం మరుత్తనుతరం రంధ్రం నభా క్షుద్రా రుద్ర పితామహ అప్రభృత్యయా కీటా సమస్తాసూరా దృష్టే యత్ర సతారకో విజయతే శ్రీపాదధూళిక్కణ. లాస్ట్ వర్డ్ శ్రీపాదధూళిక్కణ. మళ్ళీ చదువుదా లైన్ బై లైన్. పృథ్వీరేణురను ప్రయాంసి కణికా ఫల్గు స్ఫుల్లింగాలఘు ప్రయాంసి కణికా ఫల్గు స్ఫుల్లింగాలఘు స్తేజో విశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మమం నభః స్తేజో విశ్వనసం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రా రుద్ర పితామహ ప్రవృత్తయా కీటా సమస్తాసూరా క్షుద్రా రుద్ర పితామహ ప్రవృత్తయా కీటా సమస్తాసురా దృష్టే యత్ర సతారకో విజయతే శ్రీపాదధూళిక్కణ. దృష్టే యత్ర సతారకో విజయతే శ్రీపాదధూళిక్కణ. You need something? One second. హరే కృష్ణ. సో ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో పృథ్వీ రేణు రణు ప్రయాంసి కణికా ఫల్గు స్ఫుల్లింకా లఘు. పృథ్వీ రేణు ఈ మొత్తం భూమండలం అంతా ఒక మట్టి రేణువు, ఒక ఇసుక రేణువుతో సమానం అయిపోతుందంట. సో ఈ జలది ఇక్కడ ఉన్న ఈ సంసార సాగరం అన్న నీళ్ళన్నీ చుక్కలతో అంత చిన్నదైపోతుందంట. తర్వాత ఈ సృష్టిలో ఉన్న వెలుగు అగ్ని అంతా ఒక చిన్న అగ్ని కణంలాగా అయిపోతుందంట. తర్వాత మొత్తం ఆకాశం అంతా ఒక చిన్న చిల్లులాగా ఉంటుందంట. ఏంటంటే భగవంతుడి దగ్గర రుద్రుడు, బ్రహ్మ అటువంటి వాళ్ళు కూడా ఆయన ముందు ఎందుకు అంటే కనపడనటువంటి చిన్న రేణువులాగా అయిపోతారంట. ఇంకా దేవతలైతే చెప్పక్కర్లేదంట. వాళ్ళు పురుగుల్లాగా, అంటే భగవంతుని యొక్క గొప్పదనం, అంటే వాళ్ళని కించపరుస్తూ అని కాదు, ఆయన ముందు దేవతలు కూడా ఒక చిన్న పురుగులాగా అన్నమాట. అట్లా తర్వాత సో భగవంతుని పాదాల యొక్క చరణంలో ఒక్క ఇసుక రేణువు మనని భవసాగరాన్ని నుంచి దాటించడానికి సరిపోతుందంట. ఇక్కడ ఏంటంటే ఇది భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో చెప్తున్నారు అన్నమాట. ఆయన ఎంత గొప్పతనం. మీరు ఎవరన్నా మహావతార నరసింహ సినిమా చూసారండి ఈ మధ్య? చూసారు కదా. సో మహావతార నరసింహలో లాస్ట్ లో మీకు నరసింహ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. హిరణ్యకశిపుడును మన నరసింహస్వామికి యుద్ధం జరిగాక లాస్ట్ లో హిరణ్యకశిపుడు ప్రపంచమంతా తానైపోతాడు, అంత పెద్దవాడైపోతాడు, మొత్తం ముల్లోకాల్లో నిండిపోయినంత పెద్దవాడైపోతే అంత పెద్ద అయిపోయాక ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను స్వామిని ఎడంకాలతో తన్నేస్తా అనుకుంటాడు. కానీ లేచి చూస్తే ఆయన ఎక్కడ ఉంటాడు, భగవంతుడి చేతిలో ఒక నలికలాగా ఉంటాడు. అంటే ముల్లోకాలంత పెద్ద వ్యక్తి కూడా భగవంతుడి చేతిలో ఇంత ఇంత నలిలాగా ఉన్నాడు. ఆయనకి ఆ పిక్చరైజేషన్ చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. అంటే భగవంతుని యొక్క గొప్పతనం ఏంటి, ఆ విశ్వరూప సందర్శనం అంటే ఏంటి, 14 లోకాలు మొత్తం అన్ని లోకాలు స్వామి ఉంటే ఈయన ఆయన ముందు ఒక ఇసుక రేణువులాగా చిన్నవాడైపోతాడు. అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది, సిగ్గుతోటి తల ఉంచేసుకుంటాడు ఆయన ముందు నేను ఎంత అన్నట్టు అనమాట. చాలా బాగా చూపించాడు ఆ మూవీలో.
సో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ముందు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ముందు ఈ సమస్త భూమండలము ఒక ఇసుక రేణువుతో సమానం అంట. భగవంతుడి ముందు ఈ సమస్త భూమండలము, ఈ భూమండలంలో ఉన్న అన్ని నదీ జలాలు, మహాసముద్రంలో ఉన్న అన్ని భగవంతుడి ముందు ఒక చుక్క, నీటి చుక్కతో సమానం అంట. ఈ భూమండలంలో ఉన్న సమస్తమైనటువంటి అగ్ని భగవంతుని ముందు ఒక్క చిన్న మెరుపు, నిప్పు కణికలాగంతా సమానం అవుతుందంట. ఈ గాలి అంతా కూడా ప్రపంచంలో ఉన్నంత గాలి అంతా కూడా ఏంటంటే ఓ పక్కన అసలు వీచినట్టు అసలు తెలియనంత చిన్నదిగా ఉంటుందంట. అసలు గాలి అని కూడా అనలేమంట, అంత చిన్న అట్లా అలా వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఆకాశం అంతా కలిపితే ఒక చిన్న చిల్లులాగా ఉంటుందంట స్వామి ముందు. శివుడు, బ్రహ్మ, సృష్టిలో ప్రథమ పురుషుడు ఎవడండి? బ్రహ్మ. సృష్టిలో ఫస్ట్ మనిషి ఎవరు? బ్రహ్మ. ఎందుకంటే ఫస్ట్ బీయింగ్ జీవి ఆయన. బ్రహ్మను ఆయన సృష్టించి ఆ బ్రహ్మను ప్రతి సృష్టి చేయమని చెప్తారన్నమాట. ఆయన ముందు, భగవంతుని ముందు చాలా చిన్నగా ఉంటారంటే ఇంకా దేవతలు అయితే చెప్పక్కలేదంట. ఒక నలి పురుగులంతగా చిన్న పురుగులంతా చిన్నది వాళ్ళగా ఉంటారన్నమాట. అటువంటి భగవంతుని మనం గనక శరణ వేడుకోగలిగితే ఆ భగవంతుని పాదాలలో ఇసుక రేణువుల్లో ఒక చిన్న రేణువు చాలు మనల్ని ఉద్ధరించడానికి అని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట భగవంతుడి యొక్క గొప్పతనం. దీనికి సంబంధించిన కొన్ని భాగవతం శ్లోకాలు మాట్లాడుకుంటుంటే మనం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతా స్తున్వంతి దివ్యైస్తవైర్ వేదై సంగపాద క్రమోపనిషదైర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణ దేవయా తస్మై నమో నమః. సూత గోస్వామి గారు చెప్తున్నారన్నమాట. 12వ స్కందం, ఆల్మోస్ట్ భాగవతం లాస్ట్ స్కందంలో భగవంతుని యొక్క గొప్పతనం, భాగవత యొక్క గొప్పతనం అంతా 12వ స్కందంలో ఉంటుంది అనమాట. అందులో ఏం చెప్తున్నారంటే బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుతులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, సామవేదం ఎవరి గురించి అయితే పాడుతోందో, యోగులు ఎవరి మనస్సులో, ఎవరి పాదాల మీద నిరంతరం లక్షల కోట్ల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరి అంతమేంటో ఎవరికి తెలియదో, ఆద్యంతరహితుడు అంటారు కదండి. భగవంతుని ఆది అంతం తెలియదు అనమాట. దేవతలు కూడా ఆయన ఆది అంతం లేకుండా ఉంటారన్నమాట. అటువంటి భగవంతుడికి నమస్కారం అని సూత గోస్వామి చెప్తున్నాను అనమాట. అంటే భగవంతుని ఎంత గొప్పతనం ఏంటంటే బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుతులు, వేదాలు కూడా ఆయన్ని పాడుతుంటాయంట. వేదాలు కూడా ఆయన్ని కీర్తిస్తుంటాయంట. వేదాలు కూడా ఒక్కొక్క వేదం ఒక్కొక్క పురుషుడు. భౌతిక మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అండి ప్రతిదీ ఒక పురుషుడితో సమానం. అంటే పురుషుడు అంటే ప్రతిదానికి ఒక జీవం ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు భగవంతుడి గద, కౌమోదకి గద, దానికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు. కౌస్తుభం ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు. అక్కడ ఉన్న ప్రతి గరుడు, పార్షదం అన్ని అక్కడ ఉన్న భగవంతుడి పక్కన ఉన్న అందరికీ జీవం ఉన్నట్టు అనమాట. ప్రతి వస్తువులోనూ జీవం ఉన్నట్టు. వాళ్ళందరూ భగవంతుడి సేవకు, కైంకర్యానికి మనం ఉన్నట్టుగా అంటూ ఉంటారు అన్నమాట. అట్లా సో వేదాలు కూడా ఒక్కొక్క జీవం అనమాట. ఋగ్వేదం ఒక మనిషి, అట్లా యజుర్వేదం ఒకళ్ళు, సామవేదం ఒకళ్ళు, అధర్వణం ఒకళ్ళు. ఆ నలుగురు భగవంతుడిని ఎప్పుడు కీర్తిస్తుంటారంట. అటువంటి భగవంతుడు దేవతలకి భగవంతుని యొక్క ఆద్యంతం అనేది తెలియదంట. ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అయ్యారు అన్నది కూడా తెలియదంట. అటువంటి భగవంతునికి నా నమస్సుమాంజలి. సో బేసికల్గా ఏంటంటే ఈ ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే భగవంతుని యొక్క గొప్పతనం ఏంటి, మనం ఎంత ఈ శ్లోకం బట్టి మనకు అర్థమవుతుందండి. మనం ఎంత అండి భగవంతుని ముందు కనీసం ఏమంటున్నారు ఇందాక శ్లోకంలో, భగవంతుడి ముందు రుద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఏమీ కనపడనట్టే ఆయన ముందు. అంటే ఇంక మనం ఎంత అని అర్థమవుతుంది. మనం ఎంత అర్థమైనప్పుడు ఏమవుద్ది, మన తల దిగుద్ది, మన తల వంచుతాం. లేకపోతే ఏమనుకుంటే ఎప్పుడు మనం నాకేంటండి, మా ఇంటి పేరు తెలుసా మీకు, మా తాతగారి గురించి తెలుసా మీకు, మా తాతగారి గురించి తెలుసా మీకు, మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా మీకు, మా వీధి పేరు, మా ఇంటి పేరు ఉందో తెలుసా మీకు, వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా మీకు, వాళ్ళకి ఎంత గొప్ప ఉందో తెలుసా మీకు, మేము ఎటువంటి వాళ్ళమో తెలుసా మీకు. ఇవన్నీ మనం గొప్ప ఫీల్ అయిపోతుంటాం. మనకి తెలియకుండానే అహంకారానికి కారణం అయిపోతుంటుంది. ఎప్పుడైతే భగవంతుడి ముందు రుద్రుడు, బ్రహ్మ కూడా అంటే అంత చిన్నవాళ్ళు అని అర్థమవుతుందో, మనం ఎంత
మనం ఎంత అని వాళ్ళే అర్థం అంత చేసుకోగలిగిన అయినప్పుడు మనం ఎంత వాళ్ళల్లో ఆ, మనం ఎంత అని అర్థం చేసుకోగలిగిన రోజు మనం భగవంతుడి ముందు తలంచగలుగుతాం. ఇప్పటికీ నేను చాలా మందిని చూస్తుంటానండి. చాలా మంది జెంట్స్ ఉంటారు, కొంతమంది సాష్టాంగ దండం చేయమంటే ఏదో వాళ్ళ ఆస్తి అంతా ఇచ్చేసినంత బాధపడిపోతుంటారు. భగవంతుడి ముందు వంగి దండం పెట్టాలంటే ఇదిగో ఇలా అంటారు అంతే. మాక్సిమం తల కూడా 1.5 ఇంచు దిగితే గొప్ప. ఇలా తల కూడా ఇట్లా కూడా అనరు, ఇంతే. సాష్టాంగ దండం పెట్టమంటే నన్ను ఒక ఆయన ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశాడు. కృష్ణాష్టమి నాడు ఒక ఆయనకి చెప్పాను అనమాట, సాష్టాంగ దండం పెట్టండి స్వామి కన్నా. ఆయన నన్ను ఎలా చూసాడు, నన్ను ఏమనుకున్నావు, నేను ఎమ్మెల్యేని, మినిస్టర్ని, నన్ను కింద పడమంటావా అన్నట్టుగా నన్ను నన్ను ఒక రకంగా చూశాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మై హోమ్ గ్రూప్, మై హోమ్ ఇల్లు అవన్నీ కన్స్ట్రక్షన్ చేసిన జూపల్లి రామేశ్వరరావు గారు చిన్నజీయర్ స్వామి భక్తుడు. ఆయన ఒకసారి నేను చూశాను ఇక్కడ. ఆయన బెంచ్ కార్లో తిరుగుతారు, ఆయన కారు ₹1,00,00,000 తక్కువ ఉండదు. అంత పెద్ద కార్ నుంచి ఆయన దిగాడు. చిన్నజీయర్ స్వామి కనపడంగానే ఫట్టమని నేల మీద మొత్తం ప్రణిపాత కింద పడిపోయాడు. ఆయన కనీసం ఒక 1,000 కోట్లు ఆస్తుంటుందేమో, ఇంకా ఎక్కువ ఉన్న ఆశ్చర్యం, 1,000-2,000 కోట్లు ఆస్తుంటుంది ఆయనకి. చిన్నజీయర్ స్వామి కనపడంగానే ఫట్టమని నేల మీద పడిపోయాడు. వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఏం ఆలోచించలా, అక్కడ నేల మీద మట్టి ఉందా, బురద ఉందా, ఏం ఆలోచించలా. నా గురువు కనబడ్డాడు, నేను పాదాల మీద పడిపోవాలంతే. నాకు ఆయన మీద చాలా గౌరవం పెరిగింది ఆ ఇన్సిడెంట్ చూశాక. ఆయన ఇక్కడ మై హోమ్ ప్రతి చోట ఆయన ఒక టెంపుల్ కూడా కడతారు. ప్రతి అపార్ట్మెంట్స్ లో టెంపుల్ కట్టి, ఆ టెంపుల్ కి సంబంధించిన అన్ని ఏర్పరిచి వాళ్ళకు ఒక ఇల్లులు కట్టి అన్ని చేస్తుంటారు అనమాట. ఆయన చిన్నజీవి పరమ భక్తుడు. సో ఎన్ని వేల కోట్లు ఉందో ఆస్తుందని కాదు, నీ గురువు ముందు నువ్వు ప్రణిపాతం చేసావా లేదా, భగవంతుని ముందు మోకరిల్లావా లేదా, అంతే. వాళ్లే గొప్ప. సర్వస్య శరణాగతి. సర్వస్వ శరణాగతి చేయడానికి మనం రెడీగా ఉన్నాం లేదా. ఎందుకంటే అన్నిటికన్నా ఆకరణ పోయేది అహంకారం అండి. కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ పోతాయి, కానీ అహంకారం మాత్రం లాస్ట్ మినిట్ వరకు పోదు. అది పోయే వరకు ఆయన తీసుకెళ్ళడం మన వైకుంఠం. అది కూడా పోయాకే ఆయన మన ముందుకు తీసుకెళ్తాడు. అహంకారం పోవటం అనేది చాలా 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 కష్టమైంది. ఆ అహంకారం పోవటానికే చాలా ప్రయత్నించారు. మనం చాలా మాట్లాడుకున్నాం, మన సూక్ష్మ శరీరం, స్థూల శరీరం గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందండి? సూక్ష్మ శరీరం అంటే ఏంటి, స్థూల శరీరం అంటే ఏంటి? గాలి, నిప్పు, భూమి, ఈ పంచభూతాలు మన స్థూల శరీరం, ఈ గ్రాస్ బాడీ. ఇది చనిపోయినప్పుడు ఎప్పుడైతే కాలుస్తారో అప్పుడు స్థూల శరీరం పంచభూతాల్లో తిరిగి కలిసిపోతుంది. నీరులో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది, అగ్ని, భూమి, ఆకాశము వాటిలోకి వెళ్ళిపోతుంది. కానీ స్థూల శరీరం నిలబడిపోతుంది. ఆ స్థూల శరీరం చనిపోయినప్పుడు మనసు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరం ఏం చేస్తుందండి, అది స్థూల శరీరం తీసుకొని నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిపోతుంది. మనసు, బుద్ధి, అహంకారం తీసుకొని జర్నీ చేస్తానే ఉంటది. ఈ మనసు, బుద్ధి, అహంకారం ఉన్న స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే దహించబడుతుందో అప్పుడు మనకి మోక్షం. అప్పుడు మనం భగవంతుడి యొక్క రాహత వచ్చినట్టు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. మనసు, బుద్ధి, అహంకారం. సో ఆ బుద్ధి భగవంతుడికి అర్పించాలి, మనస్సు భగవంతుడికి అర్పించాలి. అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే ఏంటంటే, నేను ఈ శరీరాన్ని అన్న భావన పోయి నేను ఒక ఆత్మని, భగవంతుని యొక్క సేవకుడిని. ఆత్మను అంటమే కాదు, భగవంతుని యొక్క సేవకుడు. భర్తరు పదకమలయో దాస 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 దాసాను దాస. నేను భగవంతుని యొక్క సేవకుడు. నేను ఎప్పుడైతే మనకి మనసావాచ కర్మణ మనం యాక్సెప్ట్ చేయటం. మనసావాచ కర్మణ అండి, మనలో చాలా మంది నోటితో మాట్లాడతారు, నేను భగవంతుడి సేవకుడిని అండి అంటారు, లోపల మాత్రం నేను యజమాని అండి అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకనే మనసావాచ అహంకారం పోదు. కొన్నిసార్లు మాటల్లో పోతుంది కానీ లోపల మనసులోనే ఉంటుంది. మనస్సులో కూడా అహంకారం పోవాలన్నమాట. సో దృష్టే యత్ర సతారకో విజయతే శ్రీపాద ధూళిక్కన. సో ఇటువంటి శ్లోకాలు అవి తెలుసుకోవటం వలన మనం ఎవరము, భగవంతుని శక్తి ముందు మనం ఎంత నిమిత్త మాత్రం అన్నది మనకి రుజువు చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడన్నా గర్వం ఫీల్ అవగానే ఇలాంటి శ్లోకాలు తీసి బయటికి చదువుకోవాలి. ఒకటి రెండు మనకి గర్వం రాగానే నేనేంటి అనగానే ఈ శ్లోకం తీసి చదువుకోవాలి. వెంటనే తలకాయ దిగుద్ది అనమాట. మనకి గర్వం టక్ మన తలకాయ వంగుద్ది మనకి. సో ఏ టైం ఒక్కొక్కసారి మనిషి చనిపోయినప్పుడు
ఒక్క నిమిషం అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి ప్రభుజీ పద్మనాభం. ఒక్కొక్కసారి ఆ, నేను అంటే 16 మాలలు ఇంకెక్కువ చేసుకున్నప్పుడు ఇంకెక్కువ చేసుకోవాలి కదా అనిపిస్తది. అంటే నేనే చేసుకుంటున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తది. తర్వాత అక్రూరుని స్టోరీ గుర్తు చేసుకొని ఆ yes. అక్రూరుడు అసలు ఆ అలా చేస్తాడు, కృష్ణుని అలా తీసుకొస్తాడు, మళ్ళీ మళ్ళీ మన అహంకారానికి వెళ్ళిపోతే ఎలా ఉంటది, మళ్ళీ మనము ఆ చేసుకొని కూడా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాము. ఆ సురభి ఆవులాగా కృష్ణ నన్ను కూడా నా ఇంద్రియాలను ఎప్పుడు నువ్వు కంట్రోల్లో పెట్టు అని అనుకుంటాను ప్రభుజీ. ఎస్ మాతాజీ, వెరీ గుడ్, వెరీ గుడ్. అది అది మనకి భాగవతం అందుకే హెల్ప్ అవుతుందమ్మా. అవుతుంది ఎందుకంటే ప్రభుజీ. అహంకారం అనేది మనకి డీప్ వస్తుంది ప్రభుజీ నరాల్లో చిన్న ఉండిపోయింది. చిన్న అది అహంకారం అంటే పూర్వజన్మ ఫలానా వాసనలు ఏదో సాధిస్తేనే కాదు, ఏవి సాధించకపోయినా అహంకారం ఉంటుంది. వస్తుంది. అది మనకి అనేక జన్మల నుంచి వచ్చిందమ్మా, పోదది చాలా కష్టం. ఎందుకు సో మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, మనకి మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకు ఇవాళ ఒక 4 గంటలు భాగవతం చదివా ఉంటేనే అబ్బా నన్ను మించిన పరమ భక్తుడు లేడన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏ రోజన్నా 32 మాలలు చేసామంటే వెంటనే అటు ఇటు చూస్తుంటాం, అందరూ మనని గుర్తించారా లేదా, మనకి చప్పట్లు కొట్టారా లేదా. ఆ రోజు 32 మాలలు చేసిన రోజు మనకి మనం హరిదాస్ ఠాకూర్ అనుకుంటాం. కాదు ప్రభుజీ, ఇక్కడ 45 ప్రభుజీ సంవత్సరాలు మాతాజీ ఆ చాలా విధంగా పెరిగిన వాళ్ళం మాయలో ఉండి ఒక్కసారి మార్పు రావాలంటే రావాలి కదా ప్రభుజీ. రాదమ్మా, మెల్లిగా వస్తుంది. అందుకనే కదా మనం మనం అందరూ సాధకులం, ఒక రకంగా పెరిగాం కదా, సాధకులం మనం అంటాం. అందుకని మనకేంటంటే ఆ భగవంతునితోటి భక్తులతోటి ఆ రిలేషన్ ఉంటే ఏంటంటే మనకి గుర్తు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన భగవద్భక్తులతో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, అయ్యో మనకి ఏంటి గర్వం వస్తుంది, పలానా ఆయన ముందు మనం ఎంత పలానా మాతాజీ చేసే సేవ ముందు మనం ఎంత చేస్తున్నాము, ఇంకా ఎంత సేవ చేస్తున్నారు మాతాజీ, ఆ ప్రభుజీ ఇంకా ఎంత చేస్తున్నారు, అయినా సరే కించిత్ గర్వం కూడా లేదే, సో మనం కూడా అలా ఉండాలి అని వాళ్ళని చూసి మనం పాజిటివ్గా మారటానికి, మళ్ళీ వాళ్ళని చూసి మనకి ఇది రాకూడదు, ఈర్ష్య రాకూడదు. భక్తుల మధ్యలో కూడా ఈర్ష్య, ఎందుకంటే మనం ఏం చేస్తా ఉంటే అమ్మా మనకున్న చెత్తని భక్తిలో కూడా తీసుకెళ్తాం. మనకున్న చెత్తని భక్తిలో కూడా మనకి ఈర్ష్యాభావం ఉంది అనుకోండి, ఆ ఈర్ష్యను తీసుకెళ్లి భక్తుల మధ్యలో కూడా చూపిస్తాం, మనకున్న చెత్తని అక్కడికి కూడా తీసుకెళ్తాం అనమాట. సో అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ భక్తుల సాంగత్యంతో, హరినామ సంకీర్తనతోటి మెల్లిగా మన మనసులో ఉన్న అనర్థాలు పోతూ ఉంటాయి. చాలా టైం పడుతుంది, ఆ టైం పట్టే పోయే వరకు మనకి చాలా ఓపికగా ఉండాలి. రైట్. ఒకటి క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఆత్మతో పాటు ఈ బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా పోతాయి ప్రభుజీ, దాంతో పాటు ట్రావెల్ చేస్తే ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ అంటారు ఇంగ్లీష్ లో, సటిల్ బాడీ, తెలుగులో సూక్ష్మ శరీరం. గ్రాస్ బాడీ చనిపోతుంది, సటిల్ బాడీ మాత్రం సోల్ తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఫైనల్ డెస్టినేషన్, అంటే భగవంతుడిని చేరుకునే వరకు ఆ సూక్ష్మ శరీరం మనతోనే ఉంటుంది అనమాట. ఈ జన్మలో ఉన్న మనస్సుతో ఉన్న కోరికలు, మనస్సు అంటే డెఫినేషన్ ఏంటండి, తీరని కోరికలు, తర్వాత అనేకమైన మన ఎక్స్పీరియన్సెస్, స్మృతులు, జ్ఞాపకాలు, కర్మ, ఇవన్నీ వాసనలు, ఇంట్రెస్ట్లు, నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, పుడతంతోనే చెప్తాడు అమ్మ నాకు అది ఇష్టం లేదు అంటాడు. ఎలా వచ్చింది వాడికి ఆ ఇష్టం లేదు అన్నది? ఒక 2 ఏళ్ల పిల్లోడికి అమ్మ నాకు ఇది ఇష్టం లేదు ఇష్టం ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఎవరు నేర్పించారు? పూర్వజన్మ వాసనలు అవే వస్తున్నాయి. ఒకళ్ళు చాలా కామ్ గా ఉంటారు, ఒకళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు, ఒకళ్ళకి ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాధ పెట్టే మనస్తత్వమే వస్తుంది. చిన్న పిల్లల వయసులో నుంచే వాళ్ళు ఎల్కేజీలోనే క్లాస్లోనే వాళ్ళు చాలా ట్రబుల్సమ్ పిల్లల్లాగా ఉంటారు, పక్కన వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళు పెన్సిల్ లాక్కుంటారు, ఆ పెద్ద ఆస్తులు లాక్కుంటారు, చిన్నప్పుడు పక్కన వాళ్ళు పెన్సిల్ లాక్కుంటారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత జన్మల వాసనలు. అవి అంత ఈజీగా పోవు. అది గంధం అరగదీసినట్టు మన మంత్రం నామం చేసి అరగదీస్తే గానీ పోదు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు. అందరిలోనూ అనేకమైనటువంటి అనర్థాలు ఉన్నాయి. ఒకళ్ళు ఒక అడుగు ముందున్నారు అంతే. ఆ ప్రయాణంలో ఒకళ్ళకి ఒక అడుగు ముందున్నారు. ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఇది మనకి ఎన్నో జన్మ, మనం ఎన్ని జన్మల నుంచి భగవత్ సేవలో ఉన్నాము అన్నది మనకు తెలియదు. చూడటానికి అనిపించవచ్చు అబ్బో ప్రభుజీకి బోడంత భక్తి ఉందేమో, కానీ మీ అందరిలో ఉన్న భక్తిలో 10వ వంతు కూడా నాకు ఉండకపోవచ్చు. అది చెప్పలేము. మనం బయటికి అలా కనపడచ్చు, లోపల ఉన్నది మనకి భగవంతుడికి అర్థమవుతుంది.
ఎవరికి ఎంత డీప్గా భగవంతుడి మీద కనెక్షన్ ఉన్నది, మనసావాచ కర్మణ ఎవరు నమ్ముతున్నారు, మనసావాచ కర్మణ ఎవరు అలాగే ఉంటున్నారు భక్తితోటి అన్నది మనకి, మన ఆత్మసాక్షికి, ఆ స్వామికే అర్థమవుతుంది. మూడో వ్యక్తికి అర్థం కాదు. ఎందుకంటే మనలో చాలా మంది నటిస్తాం. బయట ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా ఉంటారు. అది మనకున్న ఒక రకమైన ప్రాబ్లం. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉంటాం. చాలా మందికి అలవాటు. సో అది కూడా దాటగలగాలి మనం. ఆ డూప్లిసిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ ఏమంటారు తెలియదు నాకు. డూప్లిసిటీని తెలుగులో అలా ఉన్నప్పుడు మనం చెప్పొచ్చా ప్రభుజీ, నువ్వు ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా వేరే ఉంటున్నావు అని చెప్పి మనం వాళ్ళతోని అనొచ్చా, చెప్పొచ్చు అంటారా ఆ విధంగా? నెమ్మదిగా చెప్పాలి మాతాజీ. అవునా, అదొకటి ఎప్పుడు నాకు గట్టిగా చెప్తే ఆ రోజుతో కట్ డౌట్ అయిపోద్ది ఉంటుంది. రిలేషన్. అవును Egos, అవును, నెమ్మది egos చెప్పినా వస్తాయి కదా తీసుకుంటలేరు మాతాజీ. ప్రభుజీ, తీసుకుంటలేరు ప్రభుజీ. నెమ్మదిగా చెప్పినా గానీ అది తీసుకుంటలేరు. మాతాజీ వాళ్ళ మనం కలియుగంలో హర్ట్ చేస్తున్నారు. కలియుగంలో ఎన్నిసార్లు పొగిడినా ఒప్పుకుంటాం, కానీ తిడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు మాతాజీ. నీలో ఈ తప్పు ఉంది అనగానే నీలో 100 తప్పులు ఉన్నాయి తెలుసా అని లోపల నుంచి అహంకారం మనకి చూపిస్తుంది అనమాట. మాతాజీ మీరు ఇలా తప్పు చేశారండి అనగానే నాకేం తక్కువ అని అహంకారం తన్నుకొస్తుంది అనమాట. తన్నుకొచ్చి చెప్పిన వాళ్ళలో 100 తప్పులు ఎత్తుకుతాం మనం. అంతే అంతే. అంతేగాని వీళ్ళు వాళ్ళ నా గురించి మంచి మంచి గురించి చెప్పారు, వీళ్ళు చెప్తున్నారు వైష్ణవులు, వీళ్ళు నాకు సలహా చెప్పారంటే నా బాగు కోరిన మనుషులు వీరు. ఓహో, అంటే నాలో ఈ తప్పు ఉందనమాట, నేను కరెక్ట్ చేసుకోవాలన్నమాట అన్న మనస్తత్వం రావటానికే చాలా టైం పడుతుంది. ఓపికగా ఉండాలి. అండర్స్టాండింగ్స్. వైష్ణవ తత్వం అంటే చాలా ఈజీ కాదు. భక్తి అంటే చాలా ఈజీ. భక్తి సులభమే. మామూలుగా చెప్తారు, ఏమండి అందరూ పొద్దున్నే లేవండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి, మితాహారం తినండి. ఎంత బాగుంది, వినటానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కష్టం. తెల్లవారుజాము లేవండి, రాత్రి తొందరగా పడుకోండి, మితాహారం తినండి, ప్రతిరోజు వ్యాయామం చేయండి. ఎంత సింపుల్ గా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం. ఆఫర్ చేయండి అని చెప్తే అదే అదే అదే. ఎస్. సో మనకి ఏంటంటే అండి, ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి మన మనస్సు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. భక్తి అంటే అర్థం ఏంటంటే నాలో తప్పులు ఉన్నాయని ఒప్పుకోవటమే భక్తిలో ఫస్ట్ స్టెప్. నాలో తప్పులు ఉన్నాయని ఒప్పుకోవటమే భక్తిలో ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఆ తప్పులు నేను కరెక్ట్ చేసుకోవాలనుకోవటం భక్తిలో ముందుకెళ్తానికి రెండో స్టెప్. ఒక్కోసారి ప్రయత్నం చేస్తూ విఫలం అవ్వచ్చు, కానీ ప్రయత్నం చేసావా లేదా? ప్రభుజీ నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఆ కోపం పోవట్లేదు ప్రభుజీ, నేను చాలాసార్లు ట్రై చేస్తున్నాను, నేను గట్టిగా అడుగుతున్నాను, భగవంతుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నాను, కృష్ణ నాకు ఈ కోపం తగ్గించు కృష్ణ అంటే ఒక మాట. ఇలా మీరు ప్రయత్నం చేస్తున్నారా? కోపం రాగానే వెంటనే హరే కృష్ణ మహామంత్రం గుర్తు తెచ్చుకోవటమో, వేరే ఏదో ఒక కృష్ణ లీల వైపు మనసు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయటమో. నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు? నువ్వు నీలో ఉన్న అనర్థాలు పోగొట్టుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే మన భక్తిలో ఉన్నట్టు. భక్తి అంటే మాల చేయటమే కాదు, మనని మనం మార్చుకోవటం కూడా భక్తి. ఎనీవే, థ్యాంక్ యూ మాతాజీ, ఒక మంచి టాపిక్ రైజ్ చేశారు. సో దాని గురించి కాసేపు మనం మాట్లాడుకోగలిగాం. మనం ఓపెన్గా ఉండాలి, ఫీడ్బ్యాక్కి ఓపెన్గా ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం చెప్పేది కూడా చూస్తూ చెప్పాలి. అందరి మధ్యలో పబ్లిక్లో మనం ఇంకొక మాతాజీకి చెప్పినా, ఇంకొక ప్రభుజీకి చెప్పినా వాళ్ళ మనస్సు నొచ్చుకోవచ్చు. ముందు రిలేషన్ బిల్డ్ అవ్వాలి. రిలేషన్ బిల్డ్ అయ్యాక చూసుకొని ఎవరు లేనప్పుడు మాతాజీ మీరు ఇలా చేస్తున్నారు, ప్రభుజీ మీరు ఇలా చేస్తున్నారు, కొద్దిగా గ్రహించండి, కొద్దిగా ఆలోచించండి అని చెప్పారు అనుకోండి, వాళ్ళ మనసులో పడుతుంది. పబ్లిక్లో చెప్తే ఏమవుతుందంటే అది ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు ఎవరన్నా సరే. సో అట్లా వీ హ్యావ్ టు ట్రై. రైట్, 15వ శ్లోకం. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సాభిమాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యజ్ఞవల్కాద్వయా అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్య సమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యనిత్యం. రైట్. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యజ్ఞవల్కాద్వయా సముదాహరంతి మునయో యాం వల్కాద్వయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యనిక్తం. సో ఈ హే లోక మనుషులారా వినండి, శృణుత వినండి. ప్రసూతి మరణ వ్యాధే చికిత్సమిమాం. ప్రసూతి అంటే పుడటం, మరణం అంటే చనిపోవటం. ఈ చావు పుట్టుకలు అనే వ్యాధి, ఈ సెంటెన్స్ విన్నారా? చావు పుట్టుకలు అనేది వ్యాధి అంట. ఈ చావు పుట్టుకలు అనే వ్యాధికి చికిత్స ఏంటో తెలుసా? ఏ లోక వింటున్నారా? యోగజ్ఞ సముదాహరంతి మునయోం యాజ్ఞల్కవల్కాదయా. యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి యోగులు ఏం చెప్పారో తెలుసా ఈ సొల్యూషన్ కి? అంతర్జ్యోతిరమేకమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఆ భగవంతుని యొక్క పాదాశ్రయమే మందు, ఆ భగవన్నామమే మందు. అది కనుక కంప్లీట్గా మనం తాగేస్తే మోక్షానికి అర్హులమవుతాము. దయచేసి ఇమ్మీడియట్గా తాగేసేయండి. ఈ చావు పుట్టుకలన్న రోగాలకి మందు ఏంటో తెలుసా? ఎవరు చెప్పారు? మొదలెట్టినటువంటి గొప్పవాళ్ళు చెప్పింది ఏంటంటే ఎటర్నల్ ఇన్లైట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఆ స్వామి పాదాశ్రయమే, స్వామి పాదాశ్రయమే మెడిసిన్ మనకి. ఆ మెడిసిన్ కనుక మనం పుచ్చుకుంటే జనన మరణాలనే చక్రాలని మనం విడుదల చేస్తాడు ఆ స్వామి. అప్పుడు వరకు మనం జనన మరణ చక్రాల్లో పుడుతూ సస్తూ ఉంటూనే ఉంటాము. సో దయచేసి ఆ మెడిసిన్ ఏంటో చెప్పాను కాబట్టి ఇమీడియట్గా పుచ్చుకోండి అని అంటున్నారన్నమాట కులశేఖర గారు. అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం. దిస్ బౌండ్లెస్ ఇటర్నల్ ఇన్లైట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఆ స్వామి దయ, ఆ స్వామి కరుణ, ఆ స్వామి పాదాలు మనకి మందు లాంటిది. పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం తత్పీతం. ఇమ్మీడియట్గా ఆ ఔషధాన్ని తీసేసుకోండి. ఆ స్వామి మంత్రాన్ని ఇమీడియట్గా జపించండి. అప్పుడు మనకి ఇప్పుడు మనం భక్తులు కాని వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ ప్రసూతి మరణం అనేది వ్యాధి అన్నవానికి ఏమంటారు? ఒక్కటిస్తారు మన. ప్రకృతి మరణం అన్నది, ప్రసూతి మరణం అన్నది వ్యాధి అంటే ఒప్పుకోరు. అంటే ప్రసూతి కష్టం మనకి. అఫ్ కోర్స్ చాలా మంది మాతాజీస్ ఉన్నారు, మీకు ఎక్కువ తెలుసు నాకన్నా. నాకు థియరిటికల్గా తెలుసు, మీరు ప్రాక్టికల్గా మీరు బిడ్డల్ని కని ఎంతో కష్టపడి వాళ్ళని చేశారు. సో ప్రసూతి ఎంత కష్టమైంది, చాలా చాలా కష్టం. మేము ఓన్లీ మాట్లాడగలం కానీ మీకు యాక్చువల్గా ఏం జరిగిందో మీకే తెలుసు. సో 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 ఆ ప్రసూతి అన్నది మనమేమో ఆనందపడుతూ ఉంటాం అనమాట, ఆ పిల్లలు పుట్టేశారు అమ్మాయి అని. ఆ ప్రసూతి అన్నది ఆ తల్లికి ఎంత కష్టమో లోపల ఉన్న బిడ్డకి ఇంకా కష్టం అంట. 9 నెలలు లోపల ఉంటూ ఆ తన మూత్రమే తను తాగుతూ తలకిందులుగా ఉంటూ అటు ఇటు కదలలేక, తల్లి డబల్ మిరపకాయ బజ్జీ తిన్నప్పుడు ఆ పిల్ల పరిస్థితి, ఎస్పెషల్లీ గుంటూరు మాతాజీ చాలా మంది ఉన్నారు. డబల్ మిరపకాయ బజ్జీలు అమ్మ తింటూ ఉంటుంది. అమ్మ 6 months ఏంటమ్మా మిర్చి వచ్చినప్పుడల్లా గుంటూరు వెళ్ళే అంటారు. అదే గుర్తొస్తుంది, ఎందుకంటే మామిడి గుంటూరు మిర్చి చాలా ఘాటు కదండి. మామిడి కూడా గుంటూరే కదండి, అందుకని ఆ ప్రేమ గుంటూరు మీద ప్రేమ ఉంటుంది. సో ఆ డబల్ మిర్చి తిన్నప్పుడు ఆ పిల్లల లోపల కడుపులో తల్లడిల్లిపోతుంటారంట. అమ్మ కారమైన వస్తువు తిన్నప్పుడు అమ్మ బాగా స్ట్రాంగ్గా ఏం తిన్నా సరే పిల్లలు గిలగిలగిలగా ఆడిపోతుంటారంట కడుపులో. అసలు కృష్ణ ఒక్కసారి కనుక నువ్వు నన్ను వదిలేస్తే ఇంకా జీవితంలో నేను అమ్మ కడుపులోకి వెళ్ళను అని గర్భస్థ శిశువు స్తుతి చేస్తాడంట భగవంతుడి. కానీ బయటకు వచ్చాక ఏం జరుగుద్దండి? అయిపోయింది. నా చిట్టే నా కన్నే అనగానే అన్ని మర్చిపోతాం. అన్ని మర్చిపోయి తల్లి తిన్న ఆహారం ద్వారా కూడా పిల్లలకి గుణాలు వస్తాయా, ఏర్పడతాయా, లేకపోతే భగవంతుడి మూలానే వస్తాయా? అంటే యాక్చువల్గా నేను చిన్నది చదివింది ఏంటంటే అమ్మా, ఒకటి కర్మానుసారే గత జన్మ వాసనలు ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత 9 నెలలు తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఆవిడ మనస్తత్వం పిల్లల మీద చాలా ఇంపాక్ట్ అవుతుందంట. అందుకనే అడుగుతున్నా ప్రభుజీ. ఆ 9 నెలలు వాళ్ళు ఎలా ఉన్నారన్నది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందంట. ఎందుకంటే మొన్న మా అమ్మాయికి ఒక హోమియోపతి డాక్టర్ ఏదో మెడిసిన్ తీసుకోవాలని మాట్లాడితే ఆవిడ ఏమన్నారంటే మీ వైఫ్తో మాట్లాడాలండి అన్నారు. అని అడిగి
మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మా వైఫ్ తోటి ఒక అరగంట మాట్లాడారు ఆవిడ. నేను అనుకున్న మా అమ్మాయికి ఉన్న సమస్యకి మా వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నదానికి సంబంధం ఏంటంటే అని ఆవిడ తిడితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నేను ఇదివరకు విన్నాను కానీ, అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏంటంటే పుట్టు పూర్వతల్లో ఏం అడగరు. మీరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పగానే టకటకటక 4 మెడిసిన్ రాసి ఇచ్చి పంపించేస్తారు, అయిపోయింది. జస్ట్ హోమియోపతిలో అయితే అన్ని అడుగుతారండి. రోగం గురించి ఫస్ట్ అడుగుతారు, నుంచి. ఆ రోగ లక్షణాలు అడుగుతారు. ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటి, నాకు కాలు నొప్పిగా ఉందండి, ఓకే ఎక్కడ నొప్పిగా ఉందండి, ఎన్నాళ్ళ నుంచి నొప్పిగా ఉందండి, ఇటు తిప్పితే నొప్పిగా ఉందా, అటు తిప్పితే నొప్పిగా ఉందా, ఇలా అడిగి మెడిసిన్ రాసి పంపించేస్తారు. కానీ మీరు ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వెళ్తే హోమియోపతి డీప్గా స్టడీ చేస్తారు. ఆయుర్వేదంలో అయితే ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మెడిసిన్తో పాటు ఆహార నియమాలు కూడా చెప్తారు. అవును. వాళ్ళు 50% ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మెడిసిన్ పనిచేయాలంటే దానికి సరిపడా ఆహార నియమాలు అని చెప్పి ఆ మెడిసిన్ 2 లైన్లు రాస్తే ఆహారం గురించి 20 లైన్లు రాస్తారు ప్రిస్క్రిప్షన్లో. ఇది తినాలి, తినకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్ని లిస్ట్ పెద్ద రాస్తారు. సో హోమియోపతి ఆవిడ అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను. ఆవిడ ఏం చెప్పిందంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న స్త్రీ మనస్తత్వం ఎలా ఉంది, ఆ టైంలో సంతోషంగా ఉన్నారా, వాళ్ళు కుటుంబ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారా, కలహాలు ఉన్నాయా, భర్తతోటి ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఎటువంటి టెంపర్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి అవన్నీ పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయంట. కొన్ని రోగాల్లాగా కూడా వస్తాయంట ఆ మనస్తత్వాన్ని బట్టి. అందుకనే ఇదివరకు కాలంలో మనకి ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉంటే ప్రశాంతంగా ఉండండి, రామాయణ భారతాలు భాగవతాలు చదువుకోండి, రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అనేవాళ్ళు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మాతాజీస్ అందరూ చక్కగా ఓటీటీలో సీరియల్స్ అన్ని చూసుకుంటూ ఉంటారు. అడ్డమైన దరిద్రం సీరియల్స్ అన్ని పొద్దు నుంచి రాత్రి వరకు 9 నెలల గర్భం వచ్చినా చూసుకుంటూ ఉంటారు. అది యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఇదివరకు ఒక ఆవిడ ప్రెగ్నెన్సీ ఉందన్నమాట. బాగా తెలిసి ఆవిడ చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారు. చిన్న అమ్మాయి, 24 years అమ్మాయి. నేను అమ్మాయికి దేవాది దేవుడు శ్రీకృష్ణ పుస్తకం ఇచ్చాను. అమ్మాయి కొంచెం కృష్ణుడు అంటే ఇష్టం. నాకు అర్థమైంది, అమ్మాయి ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి డైలీ పుస్తకం 10 నిమిషాల్లో ఒక చాప్టర్ చదువమ్మా అన్నాను. ఇట్ వాస్ గుడ్. అమ్మాయి కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ఖచ్చితంగా చదువుతాను ప్రభుజీ మీరు ఇచ్చారు కాబట్టి అని చెప్పి తను తీసుకుని తను చదివింది. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఉంటుంది. రైట్. నేను కూడా మా పిల్లలు ప్రెగ్నెన్సీ టైం ఉన్నప్పుడు చెప్పాను ప్రభుజీ, ఓకే. భాగవతము, రామాయణము అవన్నీ చదవమంటే వాళ్ళు కొన్ని చదవలేకపోయినా కొంచెం కొన్ని మంచి మాటలు నేను చెప్పడం అనేది Yes. జరిగింది వాళ్ళకి. చాలా చాలా ఇంపార్టెంట్ మాతాజీ. అఫ్ కోర్స్, కానీ వాళ్ళు ఎవరు వినరు. అందరూ వాళ్ళకి ఉద్యోగాలు, చాలా బిజీ లైఫ్స్ వాళ్ళు ఉంటూ దీనికి ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లేదు. ఆ మైండ్ కామ్గా ఉంచుకోవాలని అంటారు, ప్రశాంతంగా. రైట్. కానీ ప్రభుజీ మా కాంగ్రిగేషన్ లో అంతకుముందు మాకు ఉదయానంద ప్రభుజీ, సుచరిత మాతాజీ మార్నింగ్ 5కి లేపి అందరినీ మీరు మాల చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అసలు ఎవ్వరం వినేవాళ్ళం కాదు ప్రభుజీ. ఈ మాతాజీకి ఎప్పుడు ఏం పని ఉండదు, ఎప్పుడు చూసినా మా ఎంబడి పడుతుంది, ఎప్పుడు చూసినా మాకు మెసేజ్ పెడుతుంది, ఎప్పుడు చూసినా మమ్మల్ని మాల చేసుకోమంటది. మా ఇంట్లో ఇన్ని పిల్లలు వెళ్ళిపోవాలి, బాక్సులు వెళ్ళిపోవాలి, వాళ్ళకి కట్టాలి, వాళ్ళు వెళ్ళిపోయినా మేము ఇంట్లో పని అన్ని, అందరూ ఆఫీస్లోకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఉండేవాళ్ళు. కానీ మా ప్రభుజీ ఈ మధ్య సంతోష్ ప్రభుజీ అని ఒక ప్రభుజీ చనిపోయాక ఆటోమేటిక్ అందరూ 16 అయిపోతున్నాయి, 18 చేసుకుంటున్నారు. హరే కృష్ణ. అయ్యో, చాలా మంది కింద కలుస్తున్నారు. మాకు అందరికి భయం అనిపిస్తుంది. మాకు మాతాజీ ప్రభుజీ చెప్పారు. అంటే మొన్న ఆ ప్రభుజీని ఎలా తీసుకెళ్లారంటే మాతాజీ వచ్చి మన టెంపుల్ నుండి మాల వేసి మేము భజన చేసాం అక్కడ. ఇంకా అప్పటి నుండి ఏంటంటే ఉదయానంద ప్రభుజీ కూడా ఇక్కడికి వచ్చి మొత్తము భజనలు అన్ని చేశారు ఆ ప్రభుజీ గురించి. అవును, Create చెప్పారు. చేశారు. సుచరిత మాతాజీ చెప్పారు, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఎవరో చనిపోయారని చెప్పారు. చనిపోయారు. Yes, yes. అయితే అప్పటి నుండి ప్రభుజీ అసలు అందరూ అసలు మొత్తం ఉన్న గ్రూప్ మొత్తం 16 చేసుకుంటున్నారు ఆటోమేటిక్ గా. ఒకప్పుడు అసలు ఎవరికి టైం లేదు, మా ఎంబడి పడతారు అనే వాళ్ళందరం ఇప్పుడు మా అందరు గ్రూప్ లో అందరు 16కి వెళ్ళిపోయారు ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. అంటే నమ్మా భక్తి అన్నది ఒక కూడా భయం వల్ల చేసుకోవడం కాకుండా భక్తితో చేసుకోవడం కూడా వస్తుంది పోలేండి మెల్లిగా. అనిపించింది. ముందు భయంతో వచ్చిన పర్లా, చాలా మంది ఆ భయం కూడా పట్టించుకోరు కదండి. చాలా మంది వాళ్ళు అవునవును ప్రభుజీ. ఇప్పుడు యాక్చువల్ గా మనకి భగవంతుడు కష్టాలు ఎందుకు ఇస్తాడంట? ప్రభుజీ భగవంతుడు మన కష్టాలు అంటే ఎందుకు ఇస్తాడంట? ఆయన దగ్గరికి వెళ్ళటానికి సార్, భగవంతుడు ఆయన ఏంటో తెలుసుకోవడానికి, ఆయన గురించి తెలుసుకోవటానికి, ఆయన గుర్తు పెట్టుకోవటానికి కష్టాలు ఎక్కువ ఇస్తుంటారు. ప్లస్ ఆ కష్టాల్లోంచి మనం ఒక లెసన్ తీసుకోవటానికి ఇస్తాడంట కష్టం. కానీ మనలో చాలా మంది ఏం చేస్తారు, కష్టం వస్తే ఆ కష్టంలో అయ్యాక నేను ఇప్పుడు ఈ కష్టం ఎందుకు పడుతున్నాను, భగవంతుడు ఇందులోంచి నన్ను ఏం మెసేజ్ నేర్చుకోమన్నాడని మనం ఎవరన్నా ఆలోచిస్తామా? లేదు. ఎవరు ఆలోచించారు? మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఈజీగా ఉంటే భగవంతుడిని తిడతాం.
ఆయనకి అవును. పని ఏం లేదు. నాకు ఈ ఆ, కష్టం వచ్చింది లేదు భగవంతుడు ప్రభుజీ, భగవద్గీత భగవంతుడు కరుణా భాగవతం సముద్రుడు చదివినాక అంటాడు, నన్ను ఉంటది మాత్రం ప్రభుజీ, అలా కాల్చుకు ఉంటది. తింటున్నాడు. అంతకుముందు అనేవాళ్ళం ప్రభుజీ, భగవద్గీత కరెక్ట్ గా అర్థం చేసుకున్నాక, అవును భాగవతం చదువుకున్నాక ఆ మార్పు వస్తుంది ప్రభుజీ. ఎస్, వస్తుందమ్మా, వస్తుంది. That is వస్తుంది, అది వస్తుంది. అవును వస్తుంది. Yes. అవునండి అది కరెక్టే. ఫస్ట్ లో ఒకప్పుడు అవి చదవనప్పుడు విననప్పుడు ఈ కార్యక్రమాలలో పాల్గొక ముందు అనుకునే వాళ్ళం, Yes. ఏంటి మేము ఇన్ని పనులు చేసుకున్నా కూడా భగవంతుడు చూడడం లేదు అది ఇదని. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. పూర్వజన్మ కర్మలు ఉంటాయి కదా, మనం అనుభవిస్తున్నాము. ఇది Very good. మనకి ఒక భక్తి మార్గంలో అనుభవిస్తున్నాం కాబట్టి ఈజీగా తేలికగా వెళ్ళిపోతుంది, ఎంత కష్టం వచ్చినా. ఆ ఉద్దేశం అయితే వస్తుంది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. మీకు ఐ థింక్ యూ హావ్ ఏదైనా రైట్ కష్టం అండర్స్టాండింగ్. వచ్చినా కానీ ప్రభుజీ పెద్ద కష్టాన్ని చిన్న దాంతో తీసేశాడు అని కూడా అనుకోవటం అనేది జరుగుతుంది ప్రభుజీ. వెరీ ఇప్పుడు ఈ గుడ్, వెరీ గుడ్ మార్పు మాతాజీ. సరైన మనస్తత్వం అది. భక్తి మార్గంలోకి వచ్చాక ఎవరన్నా భగవంతుడు ఇమీడియట్ గా మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు, రాత్రి మిమ్మల్ని పాపాలన్నీ కడిగేస్తాడు అని ఎవరన్నా చెప్తే అది తప్పు. ఈ మనకి వీళ్ళు చూపిస్తూ ఉంటారు చూసారండి, ఈ క్రిస్టియన్స్ది చూపిస్తూ ఉంటారు. మీ దేవుడు ఏమి చేయడు, మా దగ్గరికి వస్తే మా దేవుడు, మా యేసు ప్రభు చాలా మంచివాడు, మీ దేవుడి కన్నా చాలా ఈజీ, మీ కష్టాలు ఒక్కసారి అడగంగానే తీర్చేస్తాడు, మీ కృష్ణుడు తీర్చడు, మీ అమ్మవారు తీర్చరు, మీ శివుడు తీర్చడు అని యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తుంటారు వాళ్ళు. అది ఈజీగా మన మనుషులు కూడా పడిపోతుంటారు. ఈ మీ దేవుడు కష్టాలు ఆ తీర్చడు, డబ్బు మా దేవుడు ఆకర్షణ కష్టాలు అనేది తీరుస్తాడు అని చూపిస్తారు కాబట్టి పడిపోతున్నారు. వాళ్ళు ఏంటమ్మా? హరే వేరే కృష్ణ. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు డబ్బు ఆశ చూపిస్తారు కాబట్టి వాళ్ళు ఎమ్మటే మన అదొకటి. కులంలో నుంచి వాళ్ళ కులంలోకి అది మారిపోతారు. కూడా ఒకటి ఉంది. ప్లస్ వాళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుందంటే, మా దేవుణ్ణి పట్టించుకుంటే మీరు తొందరగా మీ కష్టాలు గట్టెక్కుతాయి అంటారు. ఆ కష్టాలు జనాలు గట్టెక్కితే ఏమనుకుంటారు, వాళ్ళు ఓహో చెప్పటం అటే వెళ్తే వాళ్ళు కష్టాలు చెప్పటం గట్టెక్కుతాయి కూడా అనుకుంటారు. మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పటం వల్ల వాళ్ళు మనోళ్ళు ఈజీగా దానిలోకి కన్వర్ట్ అయిపోతున్నారు. ఎస్ ఎస్ ఎస్. సో ఇట్లా అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు మనకి. ఇప్పుడు మనకి ఎవ్వరూ చిన్నప్పటి నుంచి మనకి భగవద్గీత నేర్పించలేదు. ఎల్కేజీ నుంచి మన డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ చేసే వరకు మనకి ఎవరు భగవద్గీత నేర్పించలేదు. మనకి కర్మ సిద్ధాంతం గురించి ఫౌండేషన్ మనకి ఎవరు ఇవ్వలేదు. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో ఎవరు చెప్పలేదు. భగవంతుని పాదాలు పట్టుకోవాలి, భగవంతుని నామం చేయాలి, అల్టిమేట్గా ఆయనే అని మనకి ఎవరు చెప్పలేదు. సో మనం ఒక రకంగా బతికేసాం. సో ఇప్పుడు అందుకనే టైం తీసుకుంటుంది మన మనస్తత్వం అంటే భక్తిలోకి నిలబడిన వాళ్ళకే మనస్తత్వం మారటానికి టైం తీసుకుంటే, ఇంకా అసలు భక్తి మార్గంలోకి రాని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ఇంకా చాలా కష్టమైన విషయం. సో దీనికి సంబంధించిన శ్లోకం సంబంధించిన మీనింగ్ మనం ఏం మాట్లాడుకున్న, హే లోకాసురుణిత ప్రసూతి మరణ వ్యాధేన. సో ఈ శ్లోకానికి సంబంధించి ఏం చెప్తారంటే, ఇదివరకు అంటే ఇది మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. చాలా మంది ఏంటంటే క్రిమినల్స్ ని పనిష్ చేయడానికి ఏంటంటే వాటర్లో తలకాయ తీసుకెళ్లి వాటర్లో ముంచుతారు. ముంచితే ఊపిరి ఆడదు వాళ్ళకి. బయటికి తీయగానే ఒక్కసారి అమ్మయ్య అనుకుంటారు, మళ్ళీ ముంచుతారు అన్నమాట. ఆ ముంచినప్పుడే బయటికి తీసినప్పుడు దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? పడే కష్టం తెలిస్తేనే బయటికి తీసినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. కరోనా వచ్చాకే అందరికీ అర్థమైందనమాట. కరోనా టైంలో ఏం చేశాడు? హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. రైట్. ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. 53 × 365 × 1,00,000 భగవంతుడికి ఎంత కట్టాలి? 53 × 365 × 1,00,000 భగవంతుడికి అంత కట్టాలి. ఇప్పుడు వరకు నాకు ఆయన ఇచ్చిన ఆక్సిజన్ కి ఆ వాల్యూ ఎప్పుడు తెలిసింది? కరోనా వచ్చాకే తెలిసింది. అంతకుముందు ఆక్సిజన్ పిలుస్తూ ఏముంది అందులో? ఆ కుక్క పిలుస్తుంది, పంది పిలుస్తుంది, నేను పిలుస్తాయి. అందులో ఏంటి గొప్ప అని అనుకున్నాం. అట్లాగే ఆ క్రిమినల్ ని నీళ్ళల్లో ముంచినప్పుడే, ఆ బయటికి తీసినప్పుడే వాడికి అర్థమవుతుందంట. సో అట్లా ఈ ప్రపంచం అన్నది ఏంటంటే క్షణికమైన సుఖాల కోసం ఎన్ని కష్టాలు పడటానికన్నా మనం రెడీగా ఉన్నామంట. క్షణికమైన సుఖం కోసం, ఒక్క నిమిషం ఆనందం కోసం ఎన్ని కష్టాలు పడటానికన్నా మనం రెడీగా ఉన్నాం. మనం 100 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవచ్చు. ఎన్నో క్షణమైన సుఖం కోసం భయంకరమైన కష్టాలని అనుభవిస్తూ ఉంటారు.
ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఏం చెప్తారంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే రామ హరే రామ హరే, రామ రామ ఇది హరే హరే. షోడశకం నామ్నాం కలికల్మష నాశనం నాతః పరతరయోప్య సర్వ వేదేషు దృశ్యతే. అన్ని వేదాలు చెప్పేది ఏంటంటే కలి కల్మష నాశనం, కలిలో ఉన్న కల్మషాన్ని నాశనం చేయగలిగింది ఏంటి? ఈ హరే కృష్ణ హరే మహామంత్రం కృష్ణ కలిసంతర నామం. ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. సో ఈ కృష్ణ యజుర్వేదంలో కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పింది ఏంటంటే ఈ మంత్రాన్ని కనుక చేయగలిగితే అదే సర్వ వేదాల సారం అదే. అందుకనే మనం హరే కృష్ణ మహామంత్రం చేయండి, హరే కృష్ణ మహామంత్రం చేయండి అంటూ ఉంటాం. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు, దీని యొక్క వ్యాఖ్యానం వినని వాళ్ళకి అర్థం కాదు. ఏ ఇస్కాన్ వాళ్ళకి పని లేదు, కనిపించిన వాళ్ళందరినీ హరే కృష్ణ మహామంత్రం చేయమంటూ ఉంటారు. రోడ్డు మీద భగవద్గీతలు పంచుతుంటారు, చంపుతుంటారు, ట్రాఫిక్ లైట్ వస్తే కొను సతాయిస్తుంటారు అంటారు. అదే రోడ్డు మీద ఎవడన్నా ఏదన్నా వేరేది అమ్ముతుంటే మనం ఎప్పుడన్నా సతాయిస్తున్నారన్న వర్డ్ వాడతామండి మనం? దానికి అట్రాక్షన్ అవుతాం. ఎప్పుడన్నా ఇంటికి వచ్చి రోడ్డు మీద వాడు చంపుతున్నాడు, కొను అన్నాడు అని మనం ఎవరికన్నా కంప్లైంట్ చేస్తామా? చెయ్యం. కానీ భగవద్గీత పంచుతుంటే మాత్రం ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ఆపి ట్రాఫిక్ లైట్లో ఆపి పంచాలా? నన్ను ఒకడు అడిగాడు, ఎందుకంటే మీ వాళ్ళు అలా చేస్తారు, ట్రాఫిక్ లైట్లో ఆపి మరీ చంపుతున్నారు అమ్మో అని. నాకేమని అనిపించింది, సరే కొంచెం జాగ్రత్తగానే చెప్పానులేండి, కనీసం అప్పుడన్నా మీరు కొంటారు, లేకపోతే జీవితంలో ఎప్పుడు మీరు ఆ పుస్తకం కొనరు, మీరు ఆ పుస్తకం ఓపెన్ చేయరు, భగవంతుడి గురించి ఆలోచించరు, మీ గురించి తపన పడుతున్నారు వాళ్ళు, మీరు ఆ పుస్తకం కొంటే తీసుకెళ్లి చదివితే మీ జీవితం ఉద్ధరింపబడుతుందని వాళ్ళు తపన పడుతున్నారు, మీకు ఏ సంబంధం లేకపోయినా మీ ఉద్ధరణ గురించి బాధపడుతున్నారు వాళ్ళు, ప్లీజ్ అండర్స్టాండ్ అన్నాను. వేరే రకంగా చెప్పాలనిపించింది ఒరే యదవా అని, కానీ అలా చెప్పలేక ఇలా చెప్పాను. కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టే చెప్పారు కదండి. కాదు ప్రభుజీ, మన మాయలు ఎలా పడిపోతాం చూసారా? అంతే రైట్. నేను మీకు చెప్పాను ఒకసారి, మేము రోడ్డు మీద పుస్తకాలు అమ్ముతున్నాం, నేను మా ఆవిడ ఒక పెద్ద షాపింగ్ మాల్ బయట నుంచి రోడ్డు మీద భగవద్గీత అమ్ముతున్నాం అనమాట. ప్రయత్నం చేస్తున్నాం, మేము కూడా అలా ప్రయత్నం చేద్దాం ట్రై చేశాను. ఒక ఆయనకి ఆ పుస్తకం ఒక అతను వచ్చాడు, ఏమన్నాడంటే చాలా స్టైలిష్గా కార్లోంచి దిగి వెళ్తూ పుస్తకం కొను అనగానే మీట్ మీ ఆఫ్టర్ 60 అన్నాడు. వాడు 25 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత కనపడవు అన్నాడు. 35 ఏళ్ళు. నేను అన్నాను, ఇఫ్ యూ కెన్ గివ్ మీ గ్యారంటీ దట్ యూ విల్ బి అలైవ్ ఆఫ్టర్ 60 ఐ డెఫినెట్లీ కమ్ అండ్ మీట్ యూ అన్నా. నువ్వు 60 వరకు ఖచ్చితంగా బతికుంటావని నువ్వు నాకు గ్యారంటీ ఇస్తే నేను 60 తర్వాత మీ ఇంటికి వస్తాను, నాకు నీ అడ్రస్ ఇవ్వు అన్నా. ఏమన్నాడు ప్రభుజీ అట్లాంటి? నేను కొడతాడేమో అనుకున్నాను, నన్ను కొడతాడేమో అనుకున్నాను, కానీ వాడు ఏమనుకున్నాడు, మెట్లెక్కి వెళ్ళిపోయినాడు, 5వ మెట్టు నుంచి వెనక్కి తిరిగి వచ్చి ఐ విల్ బి అలైవ్ అన్నాడు. నేను బతికే ఉంటాను అన్నాడు. బతికే ఉంటా అన్నాడు. నన్ను వెరీ గుడ్, అయితే నా అడ్రస్ ఇస్తాను, నీకు 60 వచ్చాక నాకు ఫోన్ చేయి, మీ ఇంటికి వచ్చి భగవద్గీత తెచ్చిస్తానని చెప్పాను అన్నమాట. సో అంటే ఆ డైలాగ్కి అతను ఆగాడు, ఒక్క నిమిషం అట్లీస్ట్ ఆగాడు. ఐఎమ్ షూర్ తర్వాత ఎప్పుడో పుస్తకం కొనుక్కొని ఉండుంటాడు ఆయన, టక్కని లెంపకాయ తగిలి ఉంటుంది ఆయన. లేకపోతే ఏమన్నాడు, మీట్ మీ ఆఫ్టర్ 60 అంటే ఏదో మనం రోడ్డు మీద ఏదో పూసలు అమ్ముకునేవాడు ఏదో అన్నట్టుగా, 60 తర్వాత కలువ అన్నట్టుగా అన్నాడు. రైట్. సో అంటే మన మనస్తత్వాలు అయిపోయింది. పాప అతన్ని కూడా తప్పు పడటానికి లేదు, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చెప్పుండ్రు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భగవద్గీత చదివి ఉండరు. నేను అదే ప్రాబ్లం ప్రభుజీ, నేను అదే చిన్నప్పటి నుండి మనకు చెప్పకపోవడమే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను తప్పు పడితే పిల్లల్లో పట్టను, తల్లిదండ్రుల్లో తప్పు పడతాను. నేను ఇప్పుడు తల్లిదండ్రులు మనలోనే చాలా తప్పు ఉంది. మనమే భగవద్గీత ఏనాడు చదవాలా, మన పిల్లలకి ఏనాడు నేర్పించలా, వాళ్ళు సడన్ గా మహానుభావులు అయిపోవాలని ఎలా అనుకుంటాం మనం? చెప్పినా వినరు. అఫ్ కోర్స్ మనం విన్నామా? మనం వినలేదు, మనం ప్రయత్నం చేసామా? మనం ఇప్పుడు వింటున్నాం కానీ చిన్నప్పటి నుంచి వినలేదు కదా ప్రభుజీ. నేను 47 ఏట మొదలెట్టాను, 47th ఇయర్కి నేను భగవద్గీత తెలుసుకోవడం మొదలెట్టాను. అంతకుముందు 47 years వదిలేసినట్టే కదా, పెద్ద ఏమి ఏబిసిడి తెలుసుకోలేదు కదా భగవద్గీత కూడా. రైట్, అది రైట్. హరే కృష్ణ. నెక్స్ట్ 16వ శ్లోకం.
हे मर्त्या परमं हितं शृणुतवो वक्ष्यामि संक्षेपतः संसारार्णवमापदूर्विमहुलं सम्यक् प्रविष्टस्थिता नानाज्ञा समपास्य चेतसि नमो नारायणेत्यं मंत्रं सप्रणवं प्रणमः सहितं प्रारब्धयुक्तं हरे कृष्ण हे मत्वा परमं हितं शृणुतवो वक्ष्यामि संक्षेपतः मत्या परमं हितं शृणुतवो वक्ष्यामि संक्षेपतः సంక్షేపతః संसारार्णवमापदूर्मिबहुलं सम्यक् प्रविष्टस्थिता संसारार्णवमापदूर्मिबहुलं सम्यक् प्रविष्टिताः नानाज्ञानमपास्य चेतसि नमो नारायणेत्यमुम् नानाज्ञानमपास्य चेतसि नमो नारायणायेत्यमुम् मंत्रं सप्रणवं प्रणामसहितं प्रावर्तयुध्वं मुहुः मंत्रं मन्त्रं श्रवणं प्रणामसहितं प्रार्थयध्वं मुहुः राइट हे मर्त्या परमहितं शृणुतवो वक्ष्यामि संक्षेप्ततः हे మర్త్యా మర్త్య అంటే మనుష్యులు అంటే చావు ఉన్నవాళ్ళు మర్త్యలోకం ఉంటారు. ఈ లోకాన్ని మర్త్యలోకం ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ చనిపోతారు కాబట్టి ఇది మర్త్యలోకం ఉంటారు. హే మర్త్యా, ఓ మార్టల్ బీయింగ్స్, మీరు సంసారం అన్న సాగరంలో మునిగిపోయారు, చాలా డీప్గా మునిగిపోయారు మీరు. తర్వాత ఇప్పటికన్నా చెప్తున్నాను నేను మీకు, దయచేసి అవి ఇవి అన్ని పక్కన పెట్టి ఓం నమో నారాయణ మంత్రాన్ని తీసుకొని భగవంతుని పాదాల దగ్గర పడండి. అది కావాలి, ఇది కావాలి, ఆ రకంగా జ్ఞాన సముపార్జన చేస్తాను, ఈ రకంగా జ్ఞాన సముపార్జన చేస్తాను, ఆ రకంగా ధనాన్ని ఆర్జిస్తాను, ఈ రకంగా ఆర్జిస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ వ్యర్థ ప్రయత్నాలే. కేవలం భగవన్ నామమే మనకు తీసుకెళ్తుంది. నానా జ్ఞానమపాస్యస్య చేతసి నమోర నారాయణేత్యమున్. అన్ని రకాల వేరే రకమైన జ్ఞానాలు సముపార్జన. ఇవాళ ఒక ఆయన నాకు కలిశారు. ఇవాళ నేను ఒక చోట కొండాపూర్లో మార్నింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఇవాళ ఒక ఆయన కలిశారు. ఆయన కలిసి ఏదో ఇవాళ నేను యోగం గురించి చెప్తున్నాను అనమాట, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం, దాని గురించి చెప్తుంటే ఒక ఆయన ఎవరో కలిశారు అనమాట. ఆయన క్లాసెస్ అటెండ్ అవ్వరు, ఒక ఆయన కోసం ఫ్రెండ్ అంటే వచ్చారనమాట. ఆయన అదే చెప్తున్నారు. ఆయన అంటున్నారు, ప్రభుజీ నాకు అర్థమైపోయింది ప్రభుజీ, మొత్తం అంతా చదివాక నాకు అర్థమైంది, జ్ఞాన యోగం ఇస్ ద బెస్ట్ అండి అన్నాడు ఆయన. నేను వెంటనే అలాగే ప్రభుజీ మీకు నమస్కారం అండి అన్నాను. అంతే, ఇంక నేనేం చెప్పలేకపోయాను. ఎందుకంటే అంతా చదివి ఆయన అర్థమైంది ఏంటంటే జ్ఞాన యోగమే బెస్ట్ అండి అని చెప్పి, యోగ వాసిష్టం చదువుతున్నాను, అది చదువుతున్నాను, ఇది చదువుతున్నాను, శంకర భాష్యం చదువుతున్నాను, దానికి దీనికి సమన్వయం చూస్తున్నాను, దక్షిణామూర్తి శ్లోకానికి దీనికి సమన్వయానికి రాస్తున్నాను, ఏవో చెప్తున్నాడు. నేను అడిగాను, రోజుకి ఎంతసేపు భగవన్నామం చేస్తారండి అన్నాను. భగవన్నామం చేయాల్సిన అవసరం ఏముందండి అన్నాడు ఆయన. వెంటనే నాకు అర్థమైంది. ఓకే, చాలా సంతోషం. మీరు వాటిలో ఉన్న తప్పులేవో చూస్తున్నాను, అవి చదువుకో, ఏం చూసుకుంటారో చేసుకోండి అన్నమాట. అట్లా సో అది కాదు ఇది కాదు చేయాల్సింది. నారాయణేత్యం ఉత్తమం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్త యుద్ధం ముహు. అంటే ఈ ఒక్క మహామంత్రమే చాలు. భగవంతుని పాదాల దగ్గర శరణు తీసుకొని తల వంచి ఈ నామం చేస్తే చాలు అని చెప్తున్నారు అనమాట 16 సర్వాలు. సో దీనికి సంబంధించిన చాప్టర్ 12 12వ చాప్టర్లో ఇది, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్య నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధృతా మృత్యు సంసార సాగరాత్ భవామి సచిరాత్ చేతసాం. తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారికి, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయింది. మృత్యు సంసార సాగరాత్ భవామి సచిరాత్ పార్థ మయ్యా వేసిచ చేతసాం. సచిరాత్ తొందరగా ఏమన్నాడు, తాము చేసే కర్మలనన్నీ నాకే సమర్పిస్తూ, కృష్ణ ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఏ పని చేసినా భగవంతుని కోసమే, నన్నే పరమలక్ష్యంగా భావిస్తూ, నా జీవితం ఎందుకు, కేవలం భగవంతుని యొక్క సంతోషం కొరకు, నా జీవితం యొక్క సేవ ఎందుకు, ఎప్పుడూ ఆ స్వామి సేవ కోసమే నేనున్నాను. నువ్వెందుకు బతుకున్నావురా,
భగవంతుని సేవ కోసమే. నువ్వు చచ్చిపోవాల్సింది ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఇంకో 10 ఏళ్ళు పెరిగింది నీ జీవితం. ఎందుకు పెరిగింది? భగవంతుడిని సేవ చేసుకోవడానికి పెరిగింది. అంతేగాని 10 ఏళ్ళు ఎందుకు పెరిగింది అంటే ఇంకా సంసారంలో ఎంజాయ్ చేయమని కాదు. నీ ఆయుష్ భగవంతుడు ఇచ్చాడు, పెంచింది అంటే ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోమని. అటువంటి వారికి, నా మీదే ధ్యానం చేస్తున్నటువంటి వారికి శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి నేను విముక్తి చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాలో ఏకమైపోయారు, నన్నే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే పరమ భక్తులు అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే నామ సంకీర్తన మీద రుచి ఉన్నదో వాళ్ళు పరమ భక్తులు అని అర్థము. సో మనం ఏంటి, నామ సంకీర్తన కొంచెం కష్టంగా చేస్తున్నాం. 16 నామాలు చేయడానికే చాలా కష్టంగా చేస్తుంటాం మనం. కానీ ఇష్టంగా చేయాలి. ఇష్టంగా ఎవరైతే చేయగలుగుతున్నారో, ఆ 16 నామాలు అయిపోయి మాల పక్కన పెట్టేగానే అయ్యో ఇవాళ అప్పుడే అయిపోయిందా అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనకి నామరుచి వచ్చినట్టు అనమాట. ఇంకా చాలా టైం పడుతుంది నాకైతే. రైట్, అప్పుడు మనకి నామరుచి వచ్చినట్టు అనమాట. భగవంతుడి మీద నామరుచి ఏంటంటే వాళ్ళకి విసుగు రాదు. అమ్మయ్య ఇవాటికి అయిపోయింది అనిపించకూడదు, అప్పుడే అయిపోయిందా అని మనకి ఎప్పుడు అనిపించాలంట. అప్పుడే అయిపోయిందా అని అనిపించిన రోజు మనకి నామం మీద రుచి ఏర్పడినట్టు. నామం మీద రుచి ఏర్పడినప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్ళినట్టు. మనం అనుకున్నాం కదండి, మతము అంటే ఏంటంటే జీవరుచి నామదయ. జీవరుచి నామదయ అంటే సర్వజీవుల మీద దయ ఉండి భగవంతుని నామం మీద రుచి వస్తే మనం మతంలో ముందుకెళ్ళినట్టు అనమాట. రిలీజియన్ అంటే అది మీనింగ్. రైట్. తర్వాత చైతన్య చరితామృతంలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంది. శాంతిర్ అవ్యర్థ కళత్వం విరక్తిర్మనశూన్యత అసహబంధా సముత్క్రాంత నామగణే సదా రుచి ఆసక్తి తద్గుణాఖ్యానేన ప్రీతి తద్వాసతి స్థలే ఇది అదాయోనుభవస్యూర్ జాత భావాంకురే జానే. సో భక్తిలో మనకి ముందుకెళ్ళిందంటే అర్థం ఏంటి అంటే ఏంటంటే భగవంతుని మీద అత్యంతమైన ప్రేమ మనకు వచ్చింది. అర్థం ఏంటి అంటే ఫస్ట్ దయ వస్తుందంట. ఈ 9 లక్షణాలు ఏర్పడతాయంట. దయ ఇది ఒక మిర్రర్ లాంటిది, మనం ఎక్కడ ఉన్నామో మనం చూసుకోవటానికి దయ వస్తుందంట. ఆ తర్వాత టైం వేస్ట్ చేయకూడదు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందంట. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ రావాలంట మనకి. తర్వాత డిటాచ్మెంట్. తర్వాత ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ అంటే అహంకారం, ఆత్మని నేను ఇది గొప్ప, అది అందులోంచి బయటికి రావటం. తర్వాత ఆశ, భగవంతుడే ఎప్పటికైనా నన్ను కాపాడతాడు, ఎప్పటికైనా సరే ఆయనే కాపాడతాడు, ఇంక వేరే వాళ్ళొద్దు. సీతమ్మ తల్లి ఏమంది, హనుమంతుడు వచ్చి ఏమడిగాడు, అమ్మా నా భుజం మీద ఎక్కేస్తే తీసుకెళ్ళిపోతాను అన్నది. అంటే ఆవిడేమంది, ఆవిడ కూడా ఆలోచించవచ్చు కదా, అయిపోయింది ఈ కష్టాలు, ఈ వనవాసంలో ఎందుకు వచ్చాడు, అదే అయింది, రాముడు ఎప్పుడు వస్తాడో ఏంటో, హనుమంతుడు వచ్చాడు ఆయన భుజం మీద తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడంటే ఏమంది ఆవిడ, నో, నా స్వామి వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నా స్వామి వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్తాడు, అప్పుడు వరకు ఎన్ని కష్టాలైనా నేను ఇక్కడ ఓపికగా భరిస్తాను తప్ప నేను నీతో రాను అమ్మవారు చెప్పారు అనమాట. అట్లా. తర్వాత ఈగర్నెస్ అంటే ఏంటంటే ఉత్సాహం, భక్తిలో ఉత్సాహం. తర్వాత నామం చేయటం మీద రుచి కలగటం. తర్వాత భగవంతుని యొక్క గుణగణాల మీద మనకి ఉత్సాహం కలగటం, దాని మీద అనురక్తి కలగటం. తర్వాత ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, వృందావనం, మధుర, ఇటువంటి ప్లేసులకి వెళ్ళాలని తపతహలాడతాం. మనం భాగవతం చదువుతున్నాం అనుకోండి, అబ్బా వృందావనం నేను ఎప్పుడు వెళ్ళి భాగవతంలో చదివిన లీలలు అక్కడ జరిగిన ప్లేస్ ఎక్కడ చూస్తానో, నేను ఎప్పుడు ఆ యమునా నది దగ్గర చూస్తానో, ఆ కాళీయ దమన లీల అక్కడ జరిగిందంట, నేను ఎప్పుడు వెళ్ళి చూస్తానో, ఇక్కడ రాసకేళి చేశారంట, ఇక్కడ వేణు ఊదాడంట, ఇక్కడ ఇలా గోపికల వస్త్రాపహరణం, క్షీరచోరు ఇది జరిగిందంట, చీరచోరు ఇది జరిగింది, నేను ఎప్పుడు వెళ్ళి చూస్తాను కృష్ణ, నాకు ఎప్పుడు వెళ్ళి చూస్తాను కృష్ణ అని మనకి ఎప్పుడు అనిపిస్తుందో, మనకేమనిపిస్తుంది, అబ్బా ఈ హరిహర వీరమల సినిమా ఎప్పుడు వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది, ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుంది, వెయిట్ చేస్తున్నాము, 3 నెలలు అయిపోయింది, చాలా నాళ్ళు అయిపోయింది ప్రభాస్ సినిమా వచ్చి, మన మనస్సు ఇట్లా ఉంటుంది అనమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారన్నమాట, దయాగుణం, ఎదుటి వాళ్ళని క్షమించే లక్షణం, టైం వేస్ట్ చేయకూడదన్న భావన, తర్వాత ఫాల్స్ ప్రెస్టీజ్ లేకుండా, మనసులోంచి అవన్నీ లేకుండా ఉంటాం. డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం రావటం, ఆశ, భగవంతుని మీద ఆశ పెరగటం, భగవంతునికి చేరుకోవాలన్న ఉత్సాహం పెరగటం, నామం మీద రుచి కలగటం, నామం మీద ఇష్టం కలగటం, ఆ తర్వాత భగవంతుని యొక్క గుణగణాల మీద ఇష్టం, అనురక్తి కలగటం, ఇంకా వినాలి, ఇంకా కృష్ణుడి గురించి వినాలి, ఇంకా కృష్ణుడి గురించి వినాలి అని, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి
ఇంకా ఇంకా అన్నట్టు ఫీలింగ్ ఉండాలి. ప్రభుజీ ఇంక వాటికి ఆపేస్తే వేరే పని చూసుకుంటా ప్రభు, సీరియల్ టైం అయిపోయింది అన్నట్టుగా కాకుండా ప్రభు ఇంకొక అరగంట చెప్తారా మీరు అనేట్టుగా, అలా మనకు ఆ భావన రావాలన్నమాట. తర్వాత భగవంతుడు ఉండే ప్లేస్లు, భగవంతుడు ఉండే బృందావనం, మథుర, ద్వారక ఇటువంటి ప్లేసులకు వెళ్ళాలని, ఆ ప్లేసులు చూడాలని మనకి భావన రావాలంట. రైట్, ఐ థింక్ 5:45 అయింది. ఇవాళ ఇంకొక శ్లోకం చెప్పుకొని ఆపేద్దాం. ప్రభుజీ చిన్న రిక్వెస్ట్, చెప్పమ్మా. ఈ శ్లోకాలు ముకుందమాల స్తోత్రాలు అయిపోయిన తర్వాత చైతన్య చరితామృతం చెప్తారా ప్రభుజీ? హరే కృష్ణ, తెలుసుకోవాలని ఉంది. హరే కృష్ణ. నన్ను అది చైతన్య చరితామృతం పిహెచ్డి అమ్మ, నేను ఎల్కేజీ స్టూడెంట్ని. నన్ను తీసుకెళ్లి పిహెచ్డి బుక్ చెప్పమంటే నేను చాలా కష్టం. మీరు చెప్పగలుగుతారు ప్రభుజీ. నేను మీకు చైతన్య చరితామృతం లెక్చర్స్ పెడతాను. మన ప్రణవానంద ప్రభు చెప్పింది అది వినండి అమ్మా. ఎందుకంటే నేను పిహెచ్డి సబ్జెక్ట్స్ చెప్పలేను. దానికి ఇంకా భావరక్తి రావాలి, ఇంకా నామరుచి రావాలి, ఇంకా చాలా డీప్గా అండర్స్టాండింగ్ ఏర్పడాలి. హరే కృష్ణ. నాదేన పురుషోత్తమే త్రిజగతామేదికాపే చేతసా సేవ్యే స్వస్య పదస్య ధాతరి పరే నారాయణే తిష్టతి యం కచిత్ పురుషాధమం కలిపయ గ్రామే సమల్పార్ధం దేవాయై మృగయామహే నరమహో మూఢాన్ వరకామయం. నాదేన పురుషోత్తమే త్రిజగతా కామే దీపే చేతసా సేవ్యే స్వస్య పదస్య ధాతరి పరే నారాయణే తిష్టతి యం కచిత్ పురుషాధమం కటిపయే గ్రామే సమల్పార్ధమం సేవాయై మృగయామహే నరమహో మూఢాన్ వరకామయం. లైన్ బై లైన్ అందామండి. నాదేన పురుషోత్తమే నాదేన పురుషోత్తమే శ్రీ జగతామేకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య ధాతరి పరే నారాయణే తిష్టతి సేవ్యే స్వస్య పదస్య ధాతరి పరే నారాయణే తిష్టతి యం కచిత్ పురుషాధమం కతిపయాగ్రమేశ అల్పార్ధదం యం కచిత్ పురుషాధమం కతిపయాగ్రమే సమలాపరద్ధం సేవాయై మృగయామహే నరమహో మూఢావరకావయం సేవాయై మృగయామహే పరమాహో మూఢవరకావయం. రైట్. సో సాక్షాత్తు నాదేన పురుషోత్తమే, నాథుడు అంటే ఏంటండి? నాథ అంటే యజమాని లేకపోతే భర్త అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. నాదేన పురుషోత్తమే, పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. అటువంటి వ్యక్తిని స్వామి అయినప్పుడు వేరే స్వాముల చుట్టూ నువ్వు తిరగాల్సిన అవసరం ఏంటి? సో ఆ స్వామే నీకు సేవ ఇవ్వటానికి రెడీగా ఉంటే వాడి చుట్టూ వీడి చుట్టూ పరిగెట్టాల్సిన అవసరం ఏంటి మనకి? మనం ఇంకా వీరి సేవ కావాలి, వారి సేవ కావాలి, వారు నన్ను మెచ్చుకోవాలి, వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి జీవితం అంతా తప్పిస్తూ తిరుగుతున్నాం. ఎవరెవరో మెచ్చుకోలేదని, ఎవరెవరో మన పొగడలేదని, ఎవరో మన మెచ్చుకోలేదని, ఎవరో మన పొగడలేదని, ఎవరో మనని గుర్తించలేదని అనేక రోజులు, సంవత్సరాలు బాధలు పడుతూ ఉంటాం. మనని ఎవరు గుర్తిస్తానికి రెడీగా ఉన్నారు? నాదేన పురుషోత్తమే త్రిజగతామేది చేతసా అంటే ముల్లోకాలలో ఆయనకి మించినటువంటి వారు లేరు. అటువంటి స్వామే నిన్ను గుర్తిస్తానికి రెడీగా ఉంటే, నిన్ను మెచ్చుకోవటానికి రెడీగా ఉంటే, నీ సేవ అందుకోవటానికి రెడీగా ఉంటే ఎవడెవడి సేవ కోసం పరిగెడుతున్నావు, ఎవడెవడు మెప్పుల కోసం పరిగెడుతున్నావు, ఎవరెవరి యొక్క మన్నలు పొందలానో పరిగెడుతున్నావు. ఇదనమాట. సో ఆ స్వామి నేను పొగడటానికి రెడీగా ఉన్నాడు, స్వామి నిన్ను మెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. మన జీవితం అంతా వేరే వాళ్ళ సేవల్లోనే గడిచిపోతున్నాయి. కుటుంబం సేవ, ఉద్యోగం చేసే వాళ్ళకి యజమాని బాస్కి సేవ, వాళ్ళకి సేవ, వీళ్ళకి సేవ, ఆఖరికి పనమ్మాయికి కూడా సేవ మనమే. సో మా వైఫ్ అప్పుడప్పుడు పనమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి వేడివేడిగా అట్లేసి పెడతా ఉంటుంది అనమాట. నేను అంటూ ఉంటాను, ఆహా మన పనమ్మాయి ఎంత అదృష్టవంతులు, చక్క వేడివేడిగా అమ్మాయికి చుట్టాలకు పెట్టినట్టుగా వేడిగా వడ్డించి పెడుతూ ఉంటావు అని అంటూ ఉంటాను అనమాట. సో అట్లా సో రాకపోతే కష్టం కదా ప్రభుజీ, మరి అది నాకు తెలియదు కదమ్మా, మేబీ అందరిలో అలాగే ఉంటుందేమో, ఐ డోంట్ నో.
వాళ్ళ కోసం ఎదురు చూడాలి ప్రభుజీ, వాళ్ళు వస్తే హ్యాపీగా ఉంటాం మేము కూడా. కరెక్టేనమ్మా, కరెక్టే. ఎందుకంటే ఇదివరకు నా చిన్నప్పుడు బాగా గుర్తు, పనమ్మాయి వస్తే మా అమ్మగారు ఒక రకంగా ఉండారు, పనమ్మాయి రాకపోతే వేరే రకంగా ఉండేవారు ఆవిడ మనసు. ఆవిడ మూడు పనమ్మాయి 3 రోజులు మానేస్తే శాంతంగా ఉన్న సరస్వతీదేవిలా ఉన్న మా అమ్మగారు కాళికాదేవి అయిపోయేవాళ్ళు. ఎవరైనా అట్లానే ఉంటారు సార్. అంతేనమ్మా, ఓకే, రైట్. సో 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 ఆయన ఏమంటున్నారంటే, ఈ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, నిన్ను అటువంటి ముల్లోకాలకి నాథుడైన పతి నీ పతి అయినప్పుడు వేరే పతి ఎందుకు అంటే పెళ్లి చేసుకోవద్దని కాదు, వేరే వాళ్ళ గురించి తపనెందుకు, వేరే వారి గురించి మన్ననల గురించి వాళ్ళకి సేవ చేయాలి వీళ్ళకి సేవ చేయాలని తపనంట. దీనికి భాగవతంలో ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఎట్లా అంటే, ఒక ఆయన ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నారంట, గ్రామాధికారి. ఆయన దగ్గర సేవ చేయాలని తప్పించి ఆ గ్రామాధికారి దగ్గర ఉద్యోగం కోసం ట్రై చేశాడంట. ఆ గ్రామాధికారి దగ్గర ఉద్యోగం కట్టించాక ఒకసారి సడన్ గా ఆ 10 గ్రామాలకి పైన ఇంకొక అధికారి ఉన్నాడంట. ఆయన రంగాన్ని ఈయన చేతులు కట్టు కూర్చున్నాడంట. ఈయన అనుకున్నాడంట, గత 10 ఏళ్ళుగా ఈయనే గొప్ప అనుకున్నాను, ఓహో ఆయన గొప్ప అని ఆయన దగ్గర ఉద్యోగం కావాలని ట్రై చేశాడంట. ఈయన వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గర చేస్తున్నాక గవర్నర్ వచ్చాడంట. గవర్నర్ వచ్చాడు, ఇటువంటి పెద్ద 10 గ్రామాధికారులందరూ ఇతర చేతులు కట్టు కూర్చున్నారంట. అప్పుడు చేతులు ఈయన కట్టు కూడా కూర్చున్నారంట. అందుకే ఓహో ఈయనకన్నా ఆయన గొప్ప, గవర్నర్ గొప్ప అనుకొని గవర్నర్ దగ్గర ఉద్యోగం ట్రై చేశాడంట. గవర్నర్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడంట. కొన్నాళ్ళకి రాజుగారు వచ్చినప్పుడు ఇలాంటి ఎంతో మంది 100 గవర్నర్ చేతులు కట్టు కూర్చున్నారంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో రాజు దగ్గర పనిచేస్తే అసలైన గొప్ప అనమాట అని రాజు దగ్గర పనిచేస్తున్నాడంట. రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు రాజగురు రాగానే రాజుగారు సాష్టాంగ దండం చేసి పడిపోయాడంట. ఓహో రాజుగారి కన్నా రాజగురు ఇంకా గొప్పోడు అనమాట అని, రాజగురు మీ దగ్గర పనిస్తారా అని అడిగాడంట. ఆయన పనిస్తున్నాడంట. ఆయన గుడికి వెళ్ళి భగవంతుడి ముందు ప్రణిపాతం చేసి పడిపోయాడంట. పడిపోయినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైందంట, ఓహో అందరికన్నా వీళ్ళందరికన్నా పడతాం ఆయన ముఖ్యం గొప్ప. అన్నమాట. ఈ నా గ్రామాధికారి కాదు, 10 ఊళ్ళకి కాదు, గవర్నర్ కాదు, కింగ్ కాదు, రాజగురువు కాదు, ఆ రాజగురువు కూడా ఎవరి పాదాల ముందు పడుతున్నాడు, భగవంతుడి ఆ పాదాలు. భగవంతుడి పరమాత్మ పాదాల ముందు పడుతున్నాడు. ఓహో ఆయన పాదాల దగ్గరనే పడాలన్నమాట. ఇదంతా ఒక 50 ఏళ్ళు అయిపోయింది. ఈయన దగ్గర 10 ఏళ్ళు, ఆయన దగ్గర 3 ఏళ్ళు ఉద్యోగాలు చేసి అలసిపోయాడు. ఓహో ఎవరి దగ్గర పడాలో తెలిసేసరికి జీవితం అంతా అయిపోయింది అనమాట. ఆ తర్వాత వంగటానికి నడుము కూడా ఇంకా సహకరించలేదు, వంగి దండం పెడతాను అనమాట. సో బేసికల్గా ఏంటంటే, మనం సేవ చేయటం అనేది మనకి తప్పదు. ప్రతి ఒక్కళ్ళకి మన జీవితంలో సేవ చేయటం అనేది తప్పదు. ఆ సేవ మీరు ఎవరికి చేస్తున్నారన్న చాయిస్ మనకుంది. మన ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నామా, మన బాసులకి సేవ చేస్తున్నామా, మనం ఎవరి మన్ననలు పొందాలనుకున్నామో వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ గొప్పలు పలుకుతూ వాళ్ళకి సేవలు చేస్తున్నామా, భగవంతుడికి సేవ చేస్తున్నామా? సేవ చేయటం అయితే తప్పదు. మన ఇంట్లో ఎవరికి ఇంట్లో సేవ వాళ్ళకి సేవ చేస్తున్నామో చేస్తున్నాం, చాయిస్ ప్లస్ మీకుంది. ఎవరో ఒకరికి సేవ అయితే తప్పదు. కర్తవ్యం. సో ఎవరికి సేవ చేయదలుచుకున్నారు మీరు? ఆ స్వామికి. సో భాగవతంలో అకామో సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఎవరికైతే అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుందో, వాళ్ళకి పూర్తిగా కోరికలు ఉన్నా, కోరికలు లేని వైరాగి అయినా, మోక్షగామి అయినా సరే భగవంతుణ్ణి ప్రార్థించాలి. నీ కోరికలున్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కోరికలు లేవు, నాకు నీ మనసు నిండుగా వైరాగ్యం ఉందంటే అయినా సరే ఆ భగవంతుడిని ప్రార్థించు. అవి ఏమి వద్దు స్వామి, నాకు ముముక్షత్వం కావాలనుకుంటున్నారా, అయినే అకామా సర్వకామో వా మోక్షకామ ఉదారిద తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. నీ కోరిక ఏదైనా సరే ఆ స్వామి పాదాలని పట్టుకోవటమే అని చెప్తున్నాడు. చైతన్య చరితామృతంలో ఏమనుందంటే, భవంతం ఏవాను చరణ్ నిరంతర ప్రశాంత నిహ్సేన మనోరథాంతర కదాహం ఐకాంతికా నిత్య కింకర ప్రహర్షాయిష్యామి సనాత జీవితం. స్వామి, ఎవరైతే నిన్ను సదా నీ సేవ చేస్తుంటారో వాళ్ళకి ఈ భౌతికమైన సంసార కోరికలు తగ్గి మనస్సు శాంతపడుతుంది. భగవంతుణ్ణి సేవించడం కన్నా ఉత్తమమైన సేవ ఇంకా లేదు. భగవంతుని సేవించడం కన్నా ఉత్తమమైన సేవ అనేది లేదు. ఇంట్లో వాళ్ళకి ఎంత సేవ చేసినా ఏదో ఒకటి అంటానే ఉంటారు. యజమానికి ఎంత సేవ చేసినా ఏదో అంటానే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట పడటం తప్పదు. కానీ భగవంతుడికి చేసిన సేవ మాత్రం ఆత్యంతికమైన సేవ. భగవంతుడు గుర్తిస్తాడు. భగవంతుడు దాంట్లో తప్పులు ఎత్తకడంట. మన మనస్సులో ఉన్న భావాన్నే గుర్తిస్తాడు. మనకి విదురాణి స్టోరీ చెప్పుకున్నాం కదండి. విదురాణి స్టోరీ ఏం చేసింది, ఆవిడ అరటిపళ్ళు అలా తీసి కింద పడేసి తొక్కిచ్చింది ఆయనకి. తొక్కిస్తే ఆయన ఏమన్నాడు,
ఏంటి నేను మీ ఇంటికి వస్తే దుర్యోధనుడి ఇంట్లో 365 ఐటమ్స్ బుఫే డిన్నర్ వదిలేసి నేను మీ ఇంటికి వస్తే నాకు తొక్క పెడతావా అని విదురాన్ని అన్నాడా? సంతోషంగా ఆవిడిచ్చిన తొక్కలు అరటిపళ్ళు పడేసి ఆవిడ భావోద్వేగంతో తొక్కలిస్తే ఆయన తీసుకున్నాడు. స్వామి మన చేసిన తప్పులు ఎతకడు. సో ఎవరికి సేవ చేయాలనేది మనకు అర్థం అవ్వాల్సిన ముఖ్యమైన విషయం అనమాట. ఎవరిని పట్టుకుంటే సంతోషంగా మనం ఉండగలుగుతాము, ఆత్మకు సంతృప్తి అనేది కలుగుతుంది. శాశ్వతమైన సంతృప్తి మనకి ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుని సేవలో ఉంటేనే మనకి శాశ్వతమైన సంతృప్తి కలుగుతుందని కులశేఖర ఆళ్వార్ వారు ఈ 17 శ్లోకంలో చెప్పారు. హరే కృష్ణ. ఇవాళ ఇక్కడతో ఆపుదామమ్మా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అఫ్ కోర్స్ ఈ శ్లోకాల్లో చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ లేవు సార్. బాగుంది ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది, హరే కృష్ణ. వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి అభిమానం. అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది ప్రభుజీ. అవునా? హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ బోర్ మచ్. మీ అందరి అభిమానము, మీ అందరూ చక్కగా నన్ను ఓపికగా భరిస్తున్నారు. కొంతమంది సంవత్సరం పైనుంచి భరిస్తున్నారు, కొంతమంది నెల రోజుల నుంచి భరిస్తున్నారు. చాలా సంతోషం. అలా ఏం లేదు ఎదురు ప్రభుజీ. చూస్తాం ప్రభుజీ. భరించడం కాదు ప్రభుజీ, ఇష్టంతో వింటున్నాం. ఆ? ఏంటమ్మా? శ్రద్ధగా భరించడం వింటున్నాం కాదు ప్రభుజీ. ప్రభుజీ. పెద్దగా మా ఇష్టం, మీరు చెప్తున్నది మాకు బాగా ఇదిగా ఇష్టంగా అనిపించింది కాబట్టి వినగలుగుతున్నాం. కరెక్టేనమ్మా. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నరసింహాయ ప్రహ్లాదనాథాయ హితో నృసింహమాదే శరణం ప్రపద్యే తవ కర అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జయ నరదీశ హరే జయ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ జయ ప్రభుపాద జయ ప్రభుపాద జయ జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ నిట్టై గౌర హరి బోల్ హరి 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 బోల్ హరి బోల్ నిట్టై గౌర హరి బోల్. భక్తి విఘ్ననాశక నరసింహ భగవాన్ की जय. జై भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. जय रामाचार्य श्री हरिदास ठाकुर की जय. वृंदावन धाम की जय. मथुरा धाम की जय. गोवर्धन धाम की जय. श्री क्षेत्रपुरी धाम की जय. भूवैकुंठ पंडरी धाम की जय. श्रीधाम मायापुर धाम की जय. गंगे माई की जय. यमुने माई की जय. भक्ति देवी की जय. कलियुग पावन हरिनाम संकीर्तन यज्ञ की जय. श्रीमद् भगवत गीता की जय. श्रीमद् भागवतम की जय. मुकुंदमाला स्तोत्रम की जय. हरे कृष्ण मंत्रम की जय. पंचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अखंड कोटि वैष्णव वृंद की जय. हरिनाम संकीर्तन यज्ञ की जय. पंचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఇవాళ మనం 17 శ్లోకాలకి కంప్లీట్ చేసుకున్నాం. మనం 55 ఉన్నాయి. నేను వారానికి 10 చెప్దాం అనుకున్నాను. వారానికి 5, 6, 7 కదులుతున్నాయి. దట్స్ ఓకే, పర్లేదండి. మనం ఏదో ఎగ్జామ్ లాగా సిలబస్ కంప్లీట్ చేయాలని కాదు. శ్లోకాలు పూర్తిగా అర్థం చేసుకొని భావం మన మనసులోకి రావాలి. మనం తర్వాత హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు మనకి కొన్ని గుర్తొచ్చి భగవంతుని మీద ఇంకా ఇష్టంతో మనం ఆ నామం చేసుకోగలగాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తూ ఆ శ్లోకంలో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించగలగాలి. ఆచార్యుల వారి యొక్క ఆ మాధుర్యం మనం అనుభవించగలగాలి. హరే కృష్ణ అమ్మ. వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.